జీసస్ ఆమెన్. అందరం కూడా ఒకసారి వేసే గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెన్. దేవుడు గొప్పతనము, లేకపోతే దేవుడిని అనుసరిస్తున్న మనము దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? చెప్పాలి. దేవుడు గొప్పతనం అంటే ఆశీర్వదిస్తేనే, ఇవన్నీ ఇస్తేనే దేవుడు గొప్పవాడు కదా. మన ప్రతి పరిస్థితిని మారుస్తేనే దేవుడు గొప్పవాడు. అంతేనా? నిజమా కదా? దేవుడు ఎప్పుడు గొప్పవాడే. యోబు అంటాడు కదా, ఏమని ఇస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు కాదా అంటే దేవుడు కాకుండా పోతాడా? మనం శోధించామని మనం దేవుడిని ఏదో అన్నామని దేవుడు కాకుండా పోతాడా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాక్యం ప్రకారంగా మనల్ని మనము కాపాడుకుంటూ, వాక్య ప్రకారంగా అన్ని విషయంలో ఎలాంటి సమస్యల్లోనైనా విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. చాలామంది ఎంత విశ్వాసం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు. చూపిరా? చెప్పాలి. ఏం చూపిస్తారు? అవిశ్వాసాన్ని చూపిస్తారు. ఎప్పుడు? పరిస్థితులు భయంకరంగా ఎదురైనప్పుడు, తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వస్తుంది అవిశ్వాసం. వస్తుందా రాదా? అప్పుడు దాకా విశ్వాసంతో ఉంటారు. అప్పుడు దాకా దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గుతారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేస్తాయంటే డిమాండ్ చేస్తాయి. తుఫాన్ లాంటి సిచ్యువేషన్లు, అవునా, మనం కోలుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తుంటుంది? పరిస్థితి ఆత్మీయతలో పడేస్తుంది, లేకపోతే అవిశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది, లేకపోతే దేవుణ్ణి క్వశ్చన్ చేసేటట్టు చేస్తుంది. ఎప్పుడు మనకి పీకల్లోకి వచ్చినప్పుడు, పరిస్థితులు చేదాటిపోయి అనుకున్నప్పుడు, ఇంకా రాదు అనుకున్నప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగే మనము చూద్దాము, దేవుడు ప్రతి పరిస్థితి మార్చే దేవుడు మనకున్నాడని మనకు తెలుసు. దేవుడు మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎలాంటి వాడో మనం రుచి చూచి తెలుసుకున్నాం. దేవుడు ఎలాంటి వాడు, సత్యవంతుడా, నీతిమంతుడా, అవునా, దయాళుడు, అన్ని విషయాలు మనకి తెలుసు. దేవుడి యొక్క గొప్పతనం తెలుసు, అన్నీ తెలుసు. ఇక్కడ చూద్దాం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. 17వ అధ్యాయం అనగా మీకు ఏం గుర్తుకు రావాలి? మొదటి రాజులు 17వ అధ్యాయం అనగా ఏం గుర్తుకు రావాలి? చెప్పాలి. ఏలియా గుర్తుకు రావాలి. సారెపాతు స్త్రీ గుర్తుకు రావాలి. ఎవరు గుర్తు రావాలి? 2వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. మొదటి నుంచి చూద్దాం ఒకసారి. మొదటి వచనం నుంచి. అంతటా గిలాదు కాపురస్తులను సంబంధి అయిన తిష్బీ యుడునైన ఏలియా అహోబు నొద్దకు వచ్చి, అహోబు తెలుసు కదా, అహాబు యొక్క భార్య కూడా తెలుసా? అహాబు భార్య ఎవరు? యెజబేలు అంటారు. తెలుసా? నాశనానికి పుత్రిక. యేసుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని నాశనం చేయటమే ఆ తల్లి. వాస్తవానికి ఎవరు? సారెపాతు నుంచి వచ్చిన స్త్రీ ఎవరు? యెజబేలు. అవునా? అహాబు యొక్క భార్య. తనను బట్టే ఆ దేశంలో కరువు రావటానికి గల కారణం ఎవరిని బట్టి? అంటే దేవుడికి విరోధముగా, దేవుడి పిల్లలకి విరోధంగా లేచిందనమాట. నాశనము చేయటమే ఒక ఇదిలాగా. అవునా? అంటే తనను బట్టే అక్కడ ఏలియా ఆ దేశంలో కరువును ప్రకటిస్తాడు. 3.5 సంవత్సరాలు మళ్ళా నేను చెప్పేంత వరకు వర్షము రాకుండా ఉండునుగా. కానీ గొప్ప అధికారము కలిగిన వాడు. చూడండి, ఆ సారెపాతు ప్రాంతం నుంచి ఏమొస్తే అదే సారెపాతు ప్రాంతంలో దేవుడు ఒక విశ్వాసురాలను పెట్టుకున్నాడు. వా, ఆమెన్. ఏం చేశాడు? దేవుడికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉండాలి? ప్రతి ప్రాంతంలో ఉండాలి. ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆమెన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, అంతటి గిలాదు కాపురస్తులు సంబంధీను తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. ఏమంటున్నాడు? ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చెప్పాడా లేదా? మంచు కూడా కనపడదంట. ఎందుకు? తనను బట్టి. యాక్చువల్గా అది వేరే స్టోరీ. ఇక్కడ ఏమంటున్నాడు? పిమ్మట దేవుని యొక్క వాక్ అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి, ఎప్పుడైతే ఇంకా ప్రకటించేశాడు, కరువు ప్రకటించాడు, మళ్ళా నేను చెప్పేంత వరకు
వర్షమైనా హీమమైన మంచైనా ఇంకా రాకుండా ఉండునుగా. కానీ దేవుడు యొక్క సేవకుడు, దేవుడిని అంగీకరించిన ఒక వ్యక్తి అధికారంతో ప్రకటించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? అందుకన్నప్పుడు మరి అక్కడ దేవుడు ఏం చేయాలి? ఏలియని కాపాడుకోవాలి, తన పిల్లల్ని కాపాడుకోవాలి, కావాలా? మరి 3.5 సంవత్సరాలు కరువు అంటే ఎలా ఉంటుంది? మనకు 1 సంవత్సరం కరోనా అవుతాయి, ఎటువంటి పరిస్థితి? మరి 3.5 సంవత్సరాలు కరువు, వర్షాలు లేకపోతే ఎలా ఉంటుంది? 3.5 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు సమయంలో అనుకుంటా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు పడిపోతే చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయిలో ఏది ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఉన్నాయా? అనుభవం ఉంది ఎవరికైనా? అవునా? అప్పుడు కృత్రిమ మేఘాల కోసం, కృత్రిమ వర్షాల కోసం ఎన్నో ప్రయోగాలు కూడా చేయడం జరిగింది ఆ రోజుల్లో. గుర్తుంది ఎవరికైనా? మనకు అప్పటిదాకా మనకి ఇంకా కరువు రాలేదు, అందుకే గుర్తులేదేమో. ఎప్పుడైనా మనల్ని తాకాలా, ఏదైనా మనకు తాకితే గుర్తుంటుంది కదా. ఏ పరిస్థితి అయినా మనం అనుభవంలోకి వెళ్ళినప్పుడే మనకి గుర్తుంటుంది. అలాంటి సందర్భం కొంచెంగా ఎదురైంది. మళ్ళీ దేవుడు తర్వాత వర్షాలు పంపించాడు, తర్వాత మంచిగా ఉంది. ఇక్కడ మరి 3.5 సంవత్సరాలు వర్షాలు రాకపోతే నువ్వు ఏ వ్యక్తి అయినా ఎంత డబ్బున్నా ప్రయోజనము లేదు. డబ్బు కాపాడింది అక్కడ? డబ్బు కాపాడదు. దేవుడు ఇచ్చే ప్రతిదీ, ప్రకృతి నుంచి దేవుడిచ్చే ప్రతిదీ సమయానికి వస్తేనే ప్రతి ఒక్క వ్యక్తి అన్ని విధాలుగా మంచిగా బ్రతకగలడు. దేవుడిచ్చేది ఏది ఆగిపోయినా, సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఏది ఆగిపోయినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి నాశనంలోకి, దరిద్రంలోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో డబ్బున్న మరి గింజలు కూడా ఉండాలిగా. వర్షం ఉంటేనేగా గింజలు వచ్చేది, వర్షం ఉంటేనేగా ఆహారం దొరికేది. నువ్వు ఏది తయారు చేయాలన్నా భూమి నుంచి రావాలిగా. నువ్వు బర్గర్లు తిన్నా, పిజ్జాలు తిన్నా, చెత్త తిన్నా, ఆహారం తిన్నా, ఏం తిన్నా ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి పండించిన దాని ద్వారానే ఏదైనా చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పిమ్మట దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి, తెలుసుగా కాకులు, కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, ఆజ్ఞాపించాడంట, కాకులకి ఆజ్ఞాపించాడంట. నేను లోపలికి వెళ్ళట్లేదు కాకుల గురించి, అది వేరే సబ్జెక్టు. అవునా? కాకులకి దేవుడు ఎవరికి ఆహారం పెడతానికి? ఏలియాకి ఆహారం పెడతానికి దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడంట. కాకోలములు తీసుకుపోతాయా తీసుకొస్తాయా? ఏ బుద్ధి వాడుకున్న బుద్ధి ఏంటిది? అడుకున్న గుణం ఏంటిది? ఎత్తకపోవడమా తీసుకురావడమా? మరి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏం చేయాలి? దేవుడికి లోబడి ప్రతిదీ చేయాలి. అవునా? దేవుడు అంటే చూడండి, ఇక్కడ దేవుడు అద్భుతాలు అద్భుతంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఊహించని రీతిగా ఉంటాయి. అద్భుతాలు ఎలా ఉంటాయి? అద్భుతం అనేది నువ్వు ఊహించినట్టు జరిగేది కాదు. అద్భుతం అంటే నువ్వు ఊహించని రీతిగా జరిగేది. ఆమెన్. నువ్వు అనుకుంటావు ఈ మార్గాన దేవుడు చేస్తాడేమో, ఆ మార్గంలో దేవుడు చేస్తాడేమో, దేవుడు ఇలా చేస్తాడు నువ్వు అనుకుంటావు. దేవుడు నువ్వు అనుకున్న దాన్ని మొత్తం రివర్స్గా చేసి చూపిస్తాడు. నువ్వు అనుకున్నట్టు ప్రకారం నువ్వు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు అనుకున్నది నీకు కనిపిస్తున్న సమృద్ధిని బట్టి దేవుడు జరిగిస్తాడు అనుకుంటాం. అవునా? ఇప్పుడు నీకు ఆహారం లేదు, కరువు వచ్చింది అనుకుందాం అంతే. అవునా? అనుకుందాం. నువ్వు అప్పుడు ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు? ధాన్యం ఉన్న వ్యక్తి దగ్గర నుంచా, ధాన్యం లేని వ్యక్తి దగ్గర నుంచా? సమృద్ధిగా ఉన్న వ్యక్తి నుంచి దేవుడు పంపిస్తాడు అనుకుంటామా, సమృద్ధి లేని వ్యక్తి దగ్గర నుంచి దేవుడు పంపిస్తాడు అనుకుంటామా? ఎలా అనుకుంటావు నువ్వు? లేని వ్యక్తి దగ్గర నుంచి పంపిస్తాడన్న ఆలోచన ఏమైనా ఉందా నీకు? చూడు, కాకి యొక్క గుణం ఏంటంటే తీసుకుపోవటం. మీ కాకోలముల గుణము తీసుకురావటం కాదు. కానీ దేవుడు అక్కడ అనుకోవచ్చు. ఫస్ట్ నోవాకి ఏం చేశాడు? ఏం చేసింది? అది వచ్చిందా? రాలేదు. దాని బుద్ధి చూపించింది అక్కడ. మళ్ళీ తర్వాత ఏం చేశాడు? పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపిస్తే ఏం చేసింది? మళ్ళీ తిరిగి వచ్చింది. మరి ఇక్కడ ఆయన కూడా, ఏలియా కూడా పావురంకి ఆజ్ఞాపిస్తాడేమో అనుకోవచ్చు కదా. కాదు. దేవుడు ఎప్పుడైనా కూడా, దేవుడితో మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో జరిగించే అద్భుతాలు నువ్వు ఊహించలేవు. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. అసలు ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేవు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనతో ఉండటం. ఏం చేయాలి? ఆయనతో ఉండటం ఒక్కటే నువ్వు చేయాలి. నువ్వు ఊరక నిలుచుండి చూడు ఆయన చేసే కార్యాలు అంటాడంట. ఏం చేయమన్నా? నువ్వు ఊరక నిలిచుండి, ఆయన ఎందుకు ఊరక నిలిచుండి చూస్తుండు అంతే. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతంగా చేస్తాడు. చూడొచ్చు మనం యుద్ధాలు ఎలా చేశాడు దేవుడు. అవునా? యుద్ధాలు ఎలా చేశాడు? ఆరాధనతో జయించేశాడు. సింపుల్గా ఆరాధిస్తున్నప్పుడు మొత్తం సైన్యం అంతా ఏమైపోయింది? చనిపోయిందా లేదా? ఆరాధనలో ఉన్న శక్తి అర్థమైందా? అప్పుడెప్పుడో చెప్పాము మనం ఆరాధన గురించి. కానీ ఎంతమంది ఆరాధిస్తున్న వాళ్ళకే ఆరాధన గురించి తెలియట్లేదు. ఇంకా ఆరాధించే వాళ్ళే ఆరాధిస్తారు. అవునా? ఆరాధించే వాళ్ళకే ఏం లేదు.
ప్రతిదీ కూడా మనము దేవుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్షన్ అంటాం దాన్ని. ఆ కనెక్షన్ పోతే యేసయ్య చెప్తాడు, తండ్రి నా చెయ్యేందుకు విడిచితివి అంటే మనం ఎప్పుడైనా ఆ బాధను అనుభవించామా? దేవుడికి దూరంగా ఉన్నామేమో, దేవుడికి వాక్యానికి దూరంగా ఉన్నామేమో, సన్నిధికి దూరంగా ఉన్నామేమో అని ఎప్పుడైనా ఆ అనుభవం వచ్చిందా? ఎప్పుడైనా ఆ బాధ వచ్చిందా? వస్తే మంచిది, దగ్గర అవుతావు దేవుడికి. రాలేదా? అసలు నేను ఎప్పుడు లేకుంటున్నా దేవుడితో రావటానికి అసలు కదా అంటాం కదా. అర్థం కాలేదు మీకు? కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు? అసలు నేను దేవుడిని విడిచిపెట్టి ఎప్పుడు లేనుగా అసలు ఆ బాధ రావడానికి నాకు అని ఉద్దేశం కదా. అంతేనా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? 5వ వచనం, అతడు పోయి దేవుడు సెలవు చొప్పున ఏం చెప్పాడు అక్కడ? 4వ వచనంలో, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అప్పటికి నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిన అతనికి తెలియజేయగా. దేవుడు చెప్పాడు ఏమని? ఏలియాకి, నువ్వు వెళ్ళు, కరువు ప్రకటించావు కదా, ఇప్పుడు మరి నీకు కూడా నేను కాపాడుకోవాలి కదా, నీకు ఆహారం పెట్టాలి కదా. మరి అసలుగే కరువు ప్రకటించినప్పుడు కాకి ఎక్కడి నుంచి తేవాలి? పోయి మొత్తం కరువే కదా, కాకి కూడా ఏమైనా దొరకాలి కదా. కాకి ఏదైనా తేవాలంటే ఇప్పుడు మీ ఇంటి మీద కాకులు వస్తాయి, కోతులు వస్తాయి, ఏమైనా దొరకనిస్తావా? చెప్పాలి. ఏమైనా బయట ఆరబోసావు పప్పులు ఉప్పులు, కాకులు రానిస్తావా? ఒక ముసలాన్ని కూర్చోబెడతాడు కర్రీచ్చి. కోతులు వస్తాయి, పెడతావా? అన్ని తలుపు వేసుకొని కూర్చుంటావు. ఏది సమృద్ధిగా ఉంటేనే. మరి ఏమీ లేని సమయంలో దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడంట. అడుగో నా ప్రియకుమారుడు అక్కడ ఉన్నాడు. చెప్పిన సమయంకి ఉదయము సాయంత్రము. ఎప్పుడెప్పుడు చెప్పాడు? ఉదయము. అక్కడ చూడండి, మీకు వాక్యం చదివితే అర్థమవుతుంది. ఏమనంటే ఉదయము సాయంత్రము. 5వ వచనం, అతడు పోయి దేవుడు సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాకు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును కరువు కాలంలో రొట్టె మాంసం, నాన్ వెజ్. కరువు సమయంలో ఏమీ లేని పరిస్థితిలో కాకోలకు ఆజ్ఞాపించాడంట. ఉదయము మధ్యాహ్నం లేదు ఇక్కడ. ఇదే దేవుడి సిస్టమ్, ఫుడ్ సిస్టమ్. అర్థమవుతుందా? అది ఎప్పుడన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవునా? దేవుడి సిస్టమ్ ఇదే. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న సిస్టమ్ కూడా అదే. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. ఉదయము సాయంత్రం అంతే. ఉదయం తినాలి అంతే, మిగిలిన టైం అంతా స్టమక్ ఖాళీగా ఉంచాలి. ఇది హెల్త్. ఆ వ్యక్తి ఎలా తయారవుతాడంటే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అయినా సరే గుర్రంలాగా పరిగెత్తుతాడు. నిజమే. వాక్య ప్రకారంగా చూస్తే ఆకలి అవ్వనివ్వాలి, మనం ఆకలి అవ్వనివ్వం. ఉదయం మాత్రం తినాలి, సాయంత్రం మాత్రమే తినాలి. అక్కడ చూడండి, మీకు ఆ కాకోలంలో ఏం చేస్తాయి తెలుసా? 8 o'clock అంటే రైట్ టైం 8కి తీసుకొచ్చి పెడతాయి. 8 అంటే 8 ఇంకా సాయంత్రం 8కి, సాయంత్రం 6కి, మార్నింగ్ 8కి. ప్రతిరోజు ఆ టైం టేబుల్ దేవుడు ఆజ్ఞాపించినంత కాలం ఆ సమయం ఫాలో అయినాయి ఫుడ్ పెట్టడంలో. ఆమెన్. ఓకే, ఇక్కడ ఉన్నాడు 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అస్తమయమందు అంటే ఏ టైం? సాయంత్రం. దిస్ ఇస్ ద రైట్ టైం. సూర్యుడు పోయే ముందు. అస్తయమందును మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా దేవుని వాక్కు అతనికి మళ్ళీ ప్రత్యక్షమైంది. సమృద్ధి ఉన్నంతసేపు ప్రత్యక్షం కాలేదు. సమృద్ధి ఉన్నంతసేపు దేవుడు ఏమైతే ఏలియాకి చెప్పాడో అదే చేశాడు. కాకోలంలోకి ఎలా తెస్తాయి దేవా? అక్కడికి పోతే నాకేం దొరుకుతాయని రిటర్న్ క్వశ్చన్ చేశాడా? దేవుడు ఏమైనా క్వశ్చన్ వేశాడా? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించాడు. ఇక్కడ మనం కూడా వాక్యము ఏమైతే మనతో మాట్లాడుతుందో దాన్ని అనుసరించాలి, అంతే. మాట్లాడుతున్నాడంటే దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి స్వయంగా నోరు తెరిచి పేరు పెట్టి మాట్లాడతాడా? అదే అనుభవం, అలా మాట్లాడతాడు. కానీ మనకు మొదటగా ఉన్న వాక్య అనుభవంలోకి మనం వెళ్ళాలి. చాలామందితో దేవుడు అలా మాట్లాడాడు. చాలామంది భక్తులతో దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, అంతరంగం ముందు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనకున్న అనుభవం ఏంటి? ఇక్కడ ప్రస్తుతానికి వాక్యము ద్వారా మాట్లాడుతున్న దెబ్బల తర్వాత నుంచి వేరే లెవెల్కి నువ్వు వెళ్ళొచ్చు. మొదట మనకు దేవుడు ఇచ్చింది ఏంటంటే వాక్యం ఇచ్చాడు కదా. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నట్టు. దాన్ని గ్రహించుకొని ఆ అడుగులు నువ్వు అలా ముందుకు వేసావు అంటే దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆమెన్. అక్కడ రిటర్న్ క్వశ్చన్ ఉండొద్దు, అనుమానం ఉండొద్దు. వాక్యము ఏమి చెబుతుందో అది చేసేవారిగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే చేసేవారిగా ఉండాలి. అక్కడ అనుమానాలు రావటం కానీ,
లేకపోతే దేవుని క్వశ్చన్ చేయటం కానీ ఉండకూడదు. ఇక్కడ దేవుడు చెప్పాడు, అలా పలానా కేరెతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ త్రాగుతూ బ్రతుకు ఉండు, కాకులకు ఆజ్ఞాపించా నేను, అవి తీసుకొచ్చి నీకు ఆహారం పొద్దున సాయంత్రం పెడతాయి, తిరుగు నువ్వు బ్రతుకు. కొంతకాలం వచ్చేసరికి ఆ కేరెతు వాగు ఎండిపోయింది. ఎందుకు? కరువు మొదలైంది, వర్షాలు లేవు, నీళ్ళు లేవు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? చదువు. అంతటా 8వ వచనం. అంతటా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతాన ఊరికి పోయి అచ్చట ఉండు. సారెపాతాన ఊరికి పోయి అచ్చట ఉండుము. అక్కడి నుంచి దేవుడు ఎక్కడ షిఫ్ట్ చేశాడు? అంటే కాపాడుకుంటున్న ఆహారం సమృద్ధిగా పెడుతున్నాడా లేదా? ఏమీ లేని సమయంలో సమృద్ధిగా దేవుడు తనను అంగీకరించిన వ్యక్తికి, ఆయన మార్గంలో నడుస్తున్న వ్యక్తికి దేవుడు సమృద్ధిగా పెడుతున్నాడా లేదా? అవునా? అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాలు కరువు ప్రకటించాడు, మళ్ళీ నేను చెప్పినంత వరకు అని. మరి ఆ కరువు ఇతను కూడా సంభవించిందిగా. మరి అలాంటి ఆలోచన ఉండాలిగా, వాము వీళ్ళకే కాదా కరువు నాకు కూడా వస్తుంది అని. కానీ తనతో దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకము ఎవరికి ఉంది? ఏలియాకు ఉంది. ఏలియా యొక్క అనుభవంలో సారేపాతులో నేర్చుకున్నంతగా ఏలియా మళ్ళీ ఎక్కడ నేర్చుకోలేదు. అంత గొప్ప అనుభవాలు సారేపాతులో నేర్చుకున్నాడు ఏలియా. కరువు టైంలో సారేపాతులో దేవుడి దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు, తన జీవితకాలం మొత్తం మీద ఎక్కువగా అనుభవాలు నేర్చుకున్న ప్రాంతం ఏదంటే సారేపాతులోనే. గొప్ప గొప్ప అనుభవాలు సారేపాతులో ఏలియా నేర్చుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు, కొంతకాలమైన తర్వాత 9వ వచనమా, సారెపాతాను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలకు నేను సెలవిచ్చి తిని. కాకులకు సెలవిచ్చాడు. వాటి పని వాటి సమృద్ధిగా చెప్పినన్ని రోజులు ఉదయము సాయంత్రము పర్ఫెక్ట్గా ఏం చేసినాయి? దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినాయి లేవా? దేవుడు చేపలకు కూడా ఆజ్ఞాపించాడు, పో వెళ్ళు, పేతురుకు చెప్పాడా లేదా? ఆజ్ఞాపించాడా? విన్నాయా లోవా? లోబడ్డే లోవా? ప్రాణం సైతం వచ్చి వల్ల ఎదురొచ్చి పడ్డాయి లోవా? చనిపోతామని తెలుసు, వల్ల పడితే మమ్మల్ని వేపుకొని తింటారని తెలుసు, మా ప్రాణం పోతుందని తెలుసు, అయినా కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ ఉన్నాయి ఎదురుగా. అంటే దేవుడి యొక్క మాటకి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా లోబడుతుంది, ఒక మనిషి తప్ప. దేవుడేమో ప్రాణం పెట్టింది మనిషి కొరకు మాత్రమే, కానీ వీటన్నిటి కొరకు కాదు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో వాటికి కూడా తెలుసు. కాబట్టి మరి మనకు కూడా తెలుసా? తెలీదా? తెలుసు. కానీ ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నాం? ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఎంతమంది దేవుడి విషయంలో మనం నమ్మకంగా ముందుకు వెళ్తున్నాం? వాక్యం వింటున్నామనే కానీ వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వాక్య ప్రకారం నమ్ముతున్నామా? దేవుడి యొక్క సన్నిధిలో కానీ నీ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో కానీ ఎలా మనం ముందుకు వెళ్తున్నామో వాక్యాలను బట్టి, వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవచ్చు. దేవుడు అంటాడు, సోమరి చీమల కాడికి వెళ్ళు చూడు. అంటే జంతువులతో కొన్ని చిన్న చిన్న సూక్ష్మ జీవులతో కూడా దేవుడు పోలుస్తున్నాడు. చీమది ఎంత జీవితం? ఎంత జీవితం? చాలా సూక్ష్మమైన. దాన్ని చూసి నేర్చుకో. సొలొమోను లాంటి జ్ఞానవంతుడు చెప్తున్నాడు, చీమ దగ్గరికి వెళ్ళు, చీమను చూసి నేర్చుకో అని. అంటే దేవుడు మనకి సృష్టిలో ప్రతిదీ కూడా, ఆకాశ పక్షులను చూడు అంటున్నాడు, చీమను చూడు అంటున్నాడు, ఇక్కడ చూడు కాకులు ఏం చేస్తున్నాయి. దేవుడు అంటే లోబడే విధానం చూడండి, దేవుడు చేసే అద్భుతాలు చూడండి. ఇక్కడ ఉన్నాడు, కొంతకాలమైన తర్వాత నిన్ను పోషించుటకు విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎవరికి సెలవిచ్చాడంటే నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎవరికి? విధవరాలికి. విధవరాలంటేనే పరిస్థితి ఎలా ఉంటుంది? తన భర్తను కోల్పోయి ఉంది. అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు ఆమెకి. సారేపాతు కుమారుడున్నాడా? తెలుసా? చదివారు ఎప్పుడన్నా? ఉన్నాడా లేడా? బతికే ఉన్నాడా? చెప్పాలి. చనిపోయి బతికింది ఎవరు? చనిపోయి బతికాడా? ఏలియా బతికిచ్చాడా? వందనాలు. అంతటా దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధులైన సారెపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. విధవరాలనంగానే ఏలియాకి డౌట్లు వచ్చినాయా? తర్వాత ఏమన్నాడు? అందుకతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందుచేత లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవని యొద్దకి రాగా ఒక విధవరాలైన అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి. కట్టెలు ఏరుకుంటుంది అంటే ఆమె ధనవంతురాలా? బీద విధవరాలా? అప్పుడు ఏలియాకి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చా? మనకైతే వస్తుంది. ఏమని?
ఈమె దేవుడు ఆజ్ఞాపించింది, ఈమె పొలలు ఏరుకుంటుంది, ఈమె పరిస్థితి బాగాలేదు, నాకేం పెడుతుంది. నేను నాకు చెప్పిన ఒక మాట, దేవుడు చేసే అద్భుతాలు దేవుడు ఏలి అని ధనవంతుల దగ్గరికి పంపించలేదు. ధనవంతుల దగ్గరికి పంపించాడా దేవుడు? సమృద్ధిగా ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించి నువ్వు నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి పెడతానని చెప్పాడా? దేవుడు చేసే అద్భుతాలు ఇలాగే ఉంటాయి. ధనవంతుల దగ్గరికి పంపించలా, 100 ఎకరాల ఆసాము దగ్గరికి పంపించలే దేవుడు. మనమైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు నాకు ఆహారము లేదు కాబట్టి దేవుడు కంపల్సరిగా ఆ పలానా ఆ వ్యక్తికో, పలానా అంబానీకో, పలానా కమ్మలో ఉన్న ధనవంతుడికో దేవుడు ఆజ్ఞాపిస్తాడు నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు నేను పోయి నుంచుంటావా? మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? ఓకే, కరువు సమయంలో దేవుడు కంపల్సరిగా ధనవంతులు పంపిస్తాడు నా దగ్గరికి. అవునా? ఇప్పుడు సంఘంలో ఎవరైనా బాగా ధనవంతులు ఉన్నారనుకో, అవునా, సంఘంకి కావాల్సిన అవసరత మొత్తం దేవుడు ఆ ధనవంతుల ద్వారా తీరుస్తాడు అని ఆలోచన కాపరి కలిగి ఉంటాడా? అలాగే ఉంటారురా. అందుకే సంఘాల్లో రాజకీయాలు ఎందుకు అనుకుంటున్నారు? ధనవంతులు ఒకవైపు, బీదవాళ్ళు ఒకవైపు. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? అవునా, వస్తున్నాయి లేవా? ధనవంతులు కూడా కొంతమంది ధనవంతులు వచ్చి ఆ స్వభావాన్ని చూపిస్తారా? చూపిరా? అందరు కలిసిపోయేటట్టుగా ఉంటారా? ఒకటిగా ఉంటారా? ఆ గర్వముని, అహంని చూపిస్తారు. దేవుడు అందుకే అక్కడ చెప్పాడు, ధనవంతులను సిగ్గుపరచడానికి, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి దేవుడు లోకం నుంచి ఎవరిని ఏర్కొన్నాడు? ఎర్రవారిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆ విధవరాల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరికి? ఆమెకే లేదు తినటానికి. ఉందా? చివరి పొలాలు ఏరటం ఆమె దృష్టిలో. చివరికి ఒక ముద్ద ఉంది, తన కుమారుడికి పెట్టి తిని అని డిసైడ్ అయ్యి ప్లాన్లో ఉంది. కరువు వచ్చింది కదా, జాగ్రత్తగా వాడుకుంది. రోజు 2 చపాతీలు తినేది, 1 చపాతీ, 1/2 చపాతీ తినుకుంటూ వచ్చింది. మనం కూడా అంతే చేసాం. కరోనా టైంలో సరుకులు మొత్తం తీసుకుపోయి ఏం చేసాం? 3 నెలలకు సరిపోను, సంవత్సరానికి సరిపోను, 6 నెలలకు సరిపోను. ఒకసారి కొన్నారా లేదా? చెప్పాలి. కరోనా టైంలో కొన్నారా లేదా? మేము కొన్నాం, మీరు కొనలేదా? ఎందుకని? డబ్బులు ఎక్కువ కొనలేదా? లేదు, కరోనా దేవుడు పంపించేస్తాడు, 1 నెల కన్నా ఎక్కువ ఉండదు అంటే ముందు జాగ్రత్త అన్ని విషయాలు పడుతూ ఉంటాం. ఆ కరువు ప్రకటించినప్పుడు ఆమె కూడా అలా చేసి ఉండొచ్చు, కానీ చివరి దశకు వచ్చేసింది. వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడు? 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా అక్కడ 10వ వచనాలు గమనించండి. అందుకు అతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాళ్ళు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి. గమనించండి, ఇక్కడ దేవుడు అక్కడ ముందే ఒక ఇంటి ఇచ్చాడు. ఏమని? సారేపాతను ఊరికి పో, నేను అక్కడ ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని 9వ వచనంలో చెప్పాడు. విధవరాలు అని చెప్పాడు. అక్కడికి పోయినప్పుడు సారేపాత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుంది? పొలలు వేరుతూ ఉంది. దేవుడు ఆజ్ఞాపించిన స్త్రీ ఈమెనా కాదా అన్న ఒక పరీక్ష మొదలుపెట్టాడు. ఏం చేయటం మొదలుపెట్టాడు? పరీక్షించటం మొదలుపెట్టాడు. ఆమెనా కాదా? దేవుడు ఆజ్ఞాపించింది ఈమెకైనా కాదా? అందుకని ఏం చేశాడు? పిలిచి ఒక గ్లాసు నీళ్లు తీసుకురాపో అన్నాడు. చెప్పాడా? ఏమన్నాడు అక్కడ? తాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని తీసుకొని రమ్మని వేడుకొన్నాడు. ఆమె ఏం చేసింది? మరో మాట మాట్లాడకుండా, ఆయన ఎవరో తెలుసా ఆమెకి? తెలీదు. ఏలియా ఒక ప్రవక్త అని, ఏలియా ఒక దేవ సేవకుడు అని ఏమీ తెలియదు. కానీ ఆమెకు ఉన్నది ఏంటంటే, ఆమె సారెపాతు ప్రాంతంలో ఒక భక్తి కలిగిన స్త్రీ, ఒక ఆత్మ సంబంధమైన స్త్రీ అన్నమాట. దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీ. అందుకే ఆమెకి దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ఆత్మీయ జీవితం తెలుసు, ఆత్మీయ అనుభవం అన్నీ తెలుసు కాబట్టి ఒక్క మాట చెప్పగానే ఏమి చేసిందంటే, ఆమె వెళ్ళి నీళ్లు తేయటానికి బయలుదేరి వెళ్ళగానే అప్పుడు ఎప్పుడైతే మారు మాట మాట్లాడుకుంటే, ఎలా పరీక్షించాడు ఏలియా ఆమె అని? ఒక్క మాట మరు మాట కూడా మాట్లాడకుండా వెళ్ళింది. చూశారు? లోబడి దాన్ని బట్టి పరీక్షిస్తున్నాడు. ఒక్క మాట. అర్థమవుతుందా? ఈరోజు మనం ఒకటి చెప్తే ఏం చేస్తారు? 2 చేస్తారు. వాక్యం మాత్రమే చెప్పు నాయన అంటే వాక్యానికి ముందు ఎన్నో చేస్తారు. వర్షిప్ మాత్రమే చేయి నాయన అంటే సందు దొరికిందని వాక్యం కూడా చెప్తారు. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని కాదులే, మీరెందుకు ఇది అవుతారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాక్యం ప్రతి ఒక్కరికి తగులుతుంది. ఒకరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా గురించి నాతోటే. వాక్యం అలాగే ఉంటుంది, మరి గుచ్చుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? మరి అందరికి తగులుతేనే కదా వాక్యం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే వచ్చి ప్రయోజనం ఏమి ఉండదు. గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను
మరి నీళ్ళ కోసం పంపించాడు, తేనిచ్చాడా? నీళ్ళు తెచ్చిందా? తేలేదు. ఎందుకు? జస్ట్ ఎగ్జామే అక్కడ, జస్ట్ పరీక్షించాడు అంతే. నిజంగా దాహం కొరకు కాదు, ఆమె ఈమెనా అన్న క్లారిఫికేషన్ కోసం, కన్ఫర్మ్ కోసం ఏం చేశాడంటే తెమ్మన్నాడు అంతే. నీళ్ళు ఇవ్వలేనిది రొట్టె పెడుతుందా? ఇప్పుడు నీళ్ళు కూడా నాకే లో బాబు, ఈ కరువు టైంలో నాకు నా కుమారుడికి ఉన్నాయి, అవి కూడా ఇద్దరు నీళ్ళే ఉన్నాయని చెప్తే ఏం చేస్తాడు? అప్పుడే డిసైడ్ అయిపోతాడు, ఓకే దేవుడు చెప్పిన స్త్రీ ఏమో కాదు అని. ఆమె ఏం చేసిందంటే, ఆమె భక్తి, మొదటిగా ఆమెకున్నది ఏంటంటే భక్తి కలిగిన స్త్రీ. సారేపాదు ప్రాంతంలో భక్తి కలిగిన స్త్రీగా ఉంది. ఉందా మనకి భక్తి దేవుడి పట్ల? దేవుడి పట్ల దైవభక్తులు ఉన్నాయా? దేవుడి పట్ల భయము భక్తి ఉందా? ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమన్నాడు? ఒక రొట్టె ముక్కను. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి పోయి మంచినీళ్ళు మాత్రమే అడుగుతావా, ఇంకేమైనా అడుగుతావా? జనరల్గా మీరు ఎవరైనా ఇంటికి పోయారనుకో, వాళ్ళే పిలిచి నీకు ఆటోమేటిక్గా పెడతారు ఏమైనా ఉంటే. అంతేగాని వాళ్ళ ఇంటి ఉందో లేదో చూసి అడుగుతావా? నాకు రొట్టె తీసుకురా, నాకు ఇలా బిర్యానీ తీసుకురా అని అడుగుతావా? అడగవు. ఎందుకు? ఇతనికి కన్ఫామ్ అయిపోయింది, నన్ను పోషించబోతున్న దేవుడు నియమించిన స్త్రీ ఈమె. ఆమెను నియమించాడని దేవుడికి, ఆమెకే తెలియదు దేవుడు నియమించాడని. దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు, ఏమని? నువ్వు వెళ్ళు, అక్కడ నేను ఒక స్త్రీకి ఆజ్ఞాపించాను అన్నాడు. ఆజ్ఞాపించాను అన్నాడా లేదా? కాకులకు కూడా ఆజ్ఞాపించాను అన్నాడా లేదా? మరి దేవుడు వచ్చి సారేపతికి స్త్రీ చెప్పాడా, నా భక్తుడైన ఏలియా వస్తాడు, నువ్వు అతనికి పెట్టు అని చెప్పాడా? చెప్పలేదు. దర్శనం వచ్చిందా? రాలేదు. కళ వచ్చిందా? రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తుందా? లేదు. మరి ఎలా కనుగొన్నది ఆయన ఈయనే అని? ఎలా? అదే అంటుంది ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్. దేవుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, అవునా? ఏముంది? మరి అదే సెలవిచ్చటం అంటే ఏంటిది? చెప్పాడా? ఇక్కడ ఏమంటున్నాడు? చదువు. ఏమనుంది అక్కడ వాక్యం? ఎన్నో వాక్యం అది? 9వ వచనంలో ఏముంది? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. పోనీ ఎలా సెలవిచ్చాడు దేవుడు? ఏ విధంగా సెలవిచ్చుంటాడు? ఇప్పుడు నీకు దేవుడు ఏదన్నా విషయంలో సెలవిచ్చాడు, నువ్వు ఎలా ఎదురు చూస్తావు? ప్రవక్త ఇక్కడికి వస్తున్నాడు, ఎదురు చూస్తావు? చూడవా? పనులు వదులుకొని, అన్న వదులుకొని, అవునా? ఏంటి తేడా? అంటే నీకు ముందుగానే తెలుసు ఎవరు వస్తున్నారు అని. ఇక్కడ సెలవిచ్చినాడు, మరి అప్పుడు ఏమేం చేస్తుందామా? ఓకే, సెలవిచ్చాడు అనుకుందాం. మరి అప్పుడు దేవుడు పంపించిన వ్యక్తివి నువ్వేనని అడిగిందా? పోనీ మంచినీళ్ళు తేతానికి పోయినప్పుడు, లేకపోతే ఏదైనా పోయినప్పుడు ముందు ఆమె అడగాలిగా. పోనీ ఒకవేళ అలా అడుగుంటే అక్కడ ఒక మాట అంటది, పిరికడి పిండి మాత్రమే ఉందయ్యా, నూనె మాత్రమే ఉందా అని ఎందుకు వచ్చింది? అర్థమవుతుంది మీకు? ఎలా సెలవిచ్చుంటాడు? ఇప్పుడు మనం పరిచయం చేస్తూ ఉన్నాం, దేవుడి చిత్త ప్రకారంగా చేసామని ఎప్పుడు తెలుస్తుంది? నీకు సాక్ష్యం వచ్చినప్పుడు తెలుస్తుంది, అవునా? దేవుడు ఈరోజు నాతోటి మాట్లాడాడు, నేను అనుకున్నదే ఎలా తెలుస్తుంది? నాకు వచ్చి దేవుడు రైతుడు చెప్పాడా? లేదు. దేవుడు తన ఆత్మలో మనల్ని మనకు తెలియని రీతిగా మూవ్ చేస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? సాక్ష్యాలు వస్తున్నాయో అలాగా. మరి ఎప్పుడు దేవుడు వచ్చి నీతో మాట్లాడా? మాట్లాడిన విధానం వేరే ఉంది, అనుభవాలు వేరే ఉన్నాయి, దర్శనాల అనుభవాలు వేరే ఉన్నాయి, అన్నీ వేరే ఉన్నాయి, అవునా? అననీయకైతే దేవుడు ఏం చెప్పాడు? పలానా చోట వ్యక్తి నుండి వెళ్ళు అని చెప్పాడు. క్లియర్గా చెప్పేశాడా లేదా? అక్కడ చెప్పాడా లేదా? చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు దేవుడిని అడుగుతాడు క్వశ్చన్ కూడా. దర్శనం అందే మళ్ళీ వచ్చింది కూడా. కొర్నేలికి కూడా దర్శనం అందే, అవునా? పేతురుకి దర్శనం అందే, పౌలుకి దర్శనం అందే. రేత్రి నాయందొక దేవదూత నిల్చుని చెప్పింది దర్శనం అందే. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. చూడండి, దేవుడితో కనెక్ట్ అయి ఉన్న వ్యక్తులకి, దేవుణ్ణి అనుసరిస్తున్న వ్యక్తులకి ఉన్న అనుభవాలు చూడండి. ఎలాంటి కరువులోనైనా, ఎలాంటి సమస్యలోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా తన పిల్లల్ని దేవుడు తను కాపాడుకుంటూ పోషిస్తూ దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆమె ఒక విధవరాలు, రెండవది ఆమె ధనవంతురాలు కాదు. దేవుడు ధనవంతులకు అక్కడ ఆజ్ఞాపించలేదు. మీరు ఒకసారి లూకా సువార్తకి రండి, 4వ అధ్యాయానికి 25-26 వచనాలు చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం
25-26 వచ్చిన 25 వచ్చిన. ఏలియా దినములయందు, ఏలియా దినములయందు జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదు? ఏలియా దినములందు 3 ఏళ్ల 6 నెలలు 3.5 సంవత్సరములు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళుండినను ఏలియా సీదోను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ సారెపాతులో ఉన్న విధవరాలకే దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, దేవుడు మరి విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, కానీ అక్కడ దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించలేదు. సారెపాతిలో ఉన్న తనకి తినటానికి తిండి లేడు కదా, ఒక పూట గడవడమే కష్టంగా ఉన్న విధవరైన స్త్రీకి దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఆమె దేవుడితో ఉన్న సహవాసము చూడండి, లేకపోతే తన భక్తిని చూడండి. ఆమెన్. ఏమంటున్నాడు అక్కడ? మరియు గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళుండినను ఏలియా సీదోనులోని సారెపాతను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే మాత్రమే మరి ఎవని యొద్దకు పంపబడలేదు. ఎక్కడికి పంపబడ్డాడు? అనేక మంది ఉన్నారు కదా, దేవుడు నీ దగ్గరికి ఎందుకు పంపించాలి? ఇదే కరువు టైంలో సారెపాతు స్త్రీ యొక్క స్థానంలో నువ్వు ఉన్నావు, నేను వచ్చా మీ ఇంటికి, లేదా ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఏం చేస్తావు? ఇప్పుడు ఉన్నాయే ఇవన్నీ పెట్టడం అవసరం అంటావా? ఇది సమృద్ధిగా అన్నీ ఉంటేనే ఇప్పుడు ఇవన్నీ ఖర్చు అవసరం అంటావా? ఇవన్నీ పెట్టడం అవసరం అంటావా? నా ఆలోచనలు వస్తాయి రావా? అదే సారెపాతు ఉన్న స్థానంలో మనం ఉంటే పోయో చెప్పొచ్చోలే, కానీ ఖచ్చితంగా ఏ మాటలు వస్తాయి? మరి ఆ సారెపాతు స్త్రీ ఆ మాటలు ఎందుకు అనలేదు? మరి దేవుడు సెలక్షన్ ఎలా ఉందో చూడు. ఇక్కడ దేవుడు ఎందుకు పంపించాడు? వేరే ఇశ్రాయేల్లో ఉన్న స్త్రీల దగ్గరికి దేవుడు పంపించి ఉంటే ఏలియాకి చేదనుభవాలు ఎదురయ్యేటేమో, అవునా? ఎందుకు అక్కడికి పంపబడలేదు? అనేక మంది ఉన్నారు, అక్కడికి పంపబడలేదు, కానీ ఇక్కడికి పంపబడలేదు. ఎందుకు? ఈమెకి లోబడే గుణం ఉంది, దేవుడితో సహవాసం ఉంది, దేవుడి యొక్క మాటను గుర్తించి అవునా ఒక అనుభవంలోకి వెళ్ళే అనుభవం ఉంది. మనకు కూడా ఏముండాలి? కానీ అక్కడ ఏం లేదు, ఆమెకి తినడానికి తిండి లేదు, దేవుని మహింపరుస్తూ ఉంది, దేవుడి మాటకి లోబడుతూ ఉంది, దేవుడు ఏది చెబితే అది చేస్తూ ఉంది. అవునా? సరే, ఇప్పుడు ఆమెకి దేవుడు ఆజ్ఞాపించాడు అనుకుందాం. మరి ప్రతిదీ కూడా దేవుడు ఆజ్ఞాపించాలిగా. తర్వాత వచ్చి ఏలియా ఆజ్ఞాపించాడు, కానీ దేవుడు ఆజ్ఞాపించలేదు. ఏలియా ఆమెతో మాట్లాడాడు, దేవుడు ఆమెతో మాట్లాడలేదు. అక్కడ అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? మీకు అర్థమవుతుందా? ఏం నేర్చుకుంటున్నావు తెలుసా ఈరోజు? విశ్వాసము అవిశ్వాసము, దరిద్రంలో నుంచి సమృద్ధిలోకి, అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి. ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఏంటి సబ్జెక్ట్? ఏంటి? దరిద్రంలో నుంచి సమృద్ధిలోకి, విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి పోతుంది, అవిశ్వాసం నుంచి మళ్ళీ విశ్వాసంలోకి వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? మరియు ఏలియా 26 వచ్చిన ఏలియా దినములయందు 3 ఏళ్ల లూకాసు వార్త 4వ అధ్యాయం 26 వచ్చిన గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళుండినను ఏలియా సీదోనులోని సారెపాతను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవ్వనికి యొద్దకును పంపబడలేదు. మరి యొద్దకు అన్నప్పుడు అండర్లైన్, మరి ఎవ్వని యొద్దకు అంటే ఏంటి? అంటే ధనవంతుల దగ్గరికి పంపించలేదు, గొప్ప వాళ్ళ దగ్గరికి పంపించలేదు, సమృద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించలేదు. ఎక్కడికి పంపించాడు? విధవరాలైన దీన స్థితిలో ఉన్న, తినడానికి కూడా తిండి లేని ఉన్న అక్కడికి ఇంకొక వ్యక్తిని పంపించి నువ్వు కూడా పోషించు అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చా మిరాకిల్ని? అసలు అద్భుతాన్ని మనమైతే ఏమనుకుంటాం? దేవుడు 100 బత్తాలు పంపిస్తాడు ఈ కరువు సమయంలో, ధనవంతులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, డబ్బున్నోళ్ళకి దేవుడు బాగా ఆజ్ఞాపిస్తాడు అనుకుంటాం అనుకో. మనం ఎప్పుడు చేయాలో తెలుసా? ఏమీ లేని సమయంలో కూడా నమ్మకాన్ని ఉన్నప్పుడు అందరూ చూపిస్తారు. సమయం ఉన్నప్పుడు దేవుడు, సమయం ఫ్రీగా ఉంటే దేవుడు అందరికి సన్నిధికి సమయం ఇస్తారు. డబ్బు ఉంటే అందరు దేవుడికి ఇస్తారు, ఆహారం ఉంటే అందరికి పెడతారు. లేనప్పుడు చూపించాలన్నా ఉన్నప్పుడు చూపించాలి? ఏమి లేని సమయంలో చూపించాలి కదా నమ్మకత్వం అంటే. ఆమె ఎప్పుడు చూపించింది? చివరి గడియలో. కాకపోతే తిని చనిపోదాం అనుకుంటుంది, ఈయనకు పెడితే ఇంకొక రోజు ముందు చచ్చిపోద్ది అంతే. ఏం డిసైడ్ చేసుకొని పెట్టింది? ఏ టైంలో పెడుతుంది? ఏమీ లేని సమయంలో, ఉన్నప్పుడు కాదు. నీకు ఏమీ లేని సమయంలో ప్రతిదీ సమయం లేదా? దేవుడికి సమయం ఉంది. డబ్బు లేని టైంలో దేవుడికి ఇవ్వటానికి చూడు.
ఏమీ లేని పరిస్థితిలో దేవుడికి కూడా అన్ని, అంటే ఏమి ఉన్నా లేక ఉన్నప్పుడు అందరు ఇస్తారు. నువ్వు ఇచ్చేది ఏందమ్మా? ఉన్నప్పుడు ఎవరు ఇస్తారు? ఏమి లేనప్పుడు తీయాలి. ఎప్పుడు తీయాలి? సమయం ఎప్పుడు తీయాలి? బిజీ ఉన్నప్పుడు తీయాలి, ఖాళీ ఉన్నప్పుడు తీయటం కాదు. ఎప్పుడు తీయాలి? దేవుడికి ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలి? ఉన్నప్పుడు అందరు ఇస్తారు. అసలు మనం ఇంకొక విచిత్రం అంటే ఉన్నప్పుడు ఉన్నా కూడా ఇవ్వం తెలుసా? ఇంకా లేనప్పుడు ఏమి ఇస్తాం? దేవుడికి ఏదైనా కూడా ఉన్నప్పుడు ఇస్తున్నామా లేనప్పుడు ఇస్తున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు మాట్లాడుకోండి, మీతో మీరు. ఏదైనా సమయమైనా ద్రవ్యమైనా ఇంకా ఏదైనా ఎప్పుడు ఇస్తున్నాం దేవుడికి? ఉన్నప్పుడు ఇస్తున్నావా? మంచిదే. లేనప్పుడు కూడా ఇస్తున్నావా? అది నిజమైన భక్తి, నిజమైన నమ్మకత్వం దేవుడి మీద. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా సీదోనులో సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలికే కానీ మరి ఎవ్వరి యొద్దకు. వావ్! మనం ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా పని కావాలంటే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మీకు ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఎవరిని కలవటానికి చూస్తూ పైన ఉన్నాడా కింద పీ ఉన్నా? మన ఆలోచన మొత్తం అలాగే ఉంటుంది. దేవుడు అలా కాదు. దేవుడు నీ కొరకు ఒక మార్గముని తెరిచి, ఎప్పుడు దేవుడి మీదే ఆధారపడుతూ ఉన్నప్పుడు, దేవుడి మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. మన ఆలోచనలు మనం పోతున్నప్పుడు దేవుడు మన యందు పని చేస్తాడా? మన స్వతహాగా మనం పోతున్నప్పుడు దేవుడు పనిచేయడు. దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏమీ లేనప్పుడు ఆధారపడటం కాదు, అన్నీ ఉన్నప్పుడైనా ఏమీ లేనప్పుడైనా ఎప్పుడైనా ఒక రీతిగానే ఉండాలి. యోబు ఎలా ఉన్నాడు? ఒక్క రీతిగానే ఉన్నాడు, మార్పు లేనివాడిగా ఉన్నాడు. ఉన్నా లేకపోయినా తన జీవితంలో భక్తి తగ్గలేదు, దేవుడి మీద నమ్మకం తగ్గలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఎదురైనాయి. పౌలుకు కూడా ఎన్నో ఎదురైనాయి. యోబు కన్నా ఎక్కువ ఎదురైనాయి పౌలుకి. యోబు కన్నా ఎక్కువ అనుభవించాడు పౌలు. మీకు చదివితే అర్థమవుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా తొనకలేదు. తన విశ్వాస జీవితముని, రక్షణను కాపాడుకున్నాడు, తుదిముట్టించాడే. కానీ ఎక్కడ కూడా కాపాడుకున్నాడా లేదు? ఏమన్నాడు చివరిగా? ఏమన్నాడు? నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని, తుదిముట్టించి తిని. ఇది సాక్ష్యం, ఇది సాక్ష్యం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈమె విశ్వాసంగానే ఉంది. మధ్యలో కొంచెము తుఫాన్ వచ్చింది. మధ్యలో ఒక్కసారి అలజడి మొదలైనప్పుడు అదే ఏలియాని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది. ఎవరు? సారెపతు స్త్రీ. చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ దాకా రావడం గల కారణం ఏంటంటే, ఎవరి యొద్దకును పంపబడలేదని ఒక్క మాట కోసం ఇక్కడికి వచ్చాను నేను. లూకా వార్తకి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎవరు చెప్తున్నారు అక్కడ? డాక్టర్ లూక్ చెప్తూ ఉన్నాడు సాక్ష్యం. లూకా రాసిన పత్రికలో డాక్టర్ లూక్ ఏం చెప్తున్నాడు? ఏం సాక్ష్యం చెప్తున్నాడు? ఏలియా దినముల యందు 3 ఏళ్ళు, అంటే ఎప్పుడో సంగతి ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆకాశము ముయ్యబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినది. ఇశ్రాయేలు అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాలి? మనం అనుకుంటుంటాం కదా, అబ్బా నేను ధనవంతుల కుటుంబంలో పుట్టాల్సిన వాడిని, ఈ దేశంలో కాదు ఆ దేశంలో పుట్టాల్సిన వాడిని, అసలు నేను నిన్నుగా చేసుకోవాల్సింది, నేను చేసుకోవాల్సిన అమ్మాయి అసలు వేరే. చేసుకున్నప్పుడు కళ్ళు మోసుకుపోయినాయా? అప్పుడేమో వయసు అయిపోతుందనో లేకపోతే ఇంకేదో అయిపోతుందనో. అవునా? నా వయసు నాకు 28 సంవత్సరాలప్పుడు పెళ్ళి అయింది. 28, 29 మధ్యలో నాకు వివాహమైంది. అవునా? ఇంకా అప్పటికే తొందరపడి వామో వయసు అయిపోతుందిలే, ఫస్ట్ దేవుడు ఎవరు చూపిస్తాను చేసేసుకుందాం, ఏమి ఇచ్చినా పర్లేదు ఆడమ్మాయి అయితే చాలు అని కాంప్రమైజ్ అయ్యామా? బయలుదేరుతున్నప్పుడు 2-3 ఎదురైనాయి సంబంధాలు. అంతకుముందు ఒకటి, తర్వాత రోజు ఒకటి, రూపం దుత్తానికి పోయే రోజు ఒకటి, డబ్బుతో కూడింది, సమృద్ధితో కూడిన సంబంధం ఒకటి వచ్చింది. అవునా? అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే చూసుకోవాలి జాగ్రత్తగా. ఏదైనా కూడా దేవుడు నిర్ణయించినదే జరుగుతుంది కాబట్టి ఆ దేవుడు ప్రతి దానికి ఆ ఒబీడియన్స్, ఆ లోబడే గుణంలో వెళ్ళాలి. వెళ్ళాలి. రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఎన్నో వచనం? 11. రైట్, ఓకే.
ఆమె నీళ్లు తేబోచుండగా చెప్పాను. ఓకే, 12వ వచనం. అందుకు ఆమె, నీ దేవుడైన దేవుడు నీ దేవుడైన యెహోవా జీవంతోడంట. ఆమెకేం తెలుసు ఏలియా దేవుడు యెహోవా అని? ఒక్కటే మాట అడిగింది ఆమె. మారు మాట మా మనుషులు అడిగినప్పుడే ఆమెకు అర్థమైపోయింది ఆయన ఎవరో. అందుకే కదా మరో మాట మాట్లాడకుండా నీళ్ళు ఎత్తానికి పోయింది. నువ్వు కనుగొనవా ఈరోజు? నువ్వు కనుగొంటావా? విశ్వాసం కలిగిన భక్తుడు ఎవరో, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరో? నీ దేవుడు అక్కడ చెప్పాడా? నేను యెహోవా భక్తుడమ్మా, దేవుడు నాకు చెప్పాడు, నాకు ఫుడ్ పెడతామని అడిగాడు వచ్చి. చూడండి, ఒక ఆత్మ సంబంధ రిలేషన్షిప్ ఎలా నడుస్తుందో అక్కడ, ఒక అనుభవం. దేవుడేమో ఏలియా ఏమో ఆమెను పరీక్షిస్తున్నాడు, ఆమెమో ఏలియాను పరీక్షిస్తుంది. వాళ్ళిద్దరిని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఏలియా ఏం చేస్తున్నాడు? ఆమెను పరీక్షిస్తున్నాడు, ఆమె ఏలియాను పరీక్షిస్తుంది. వాళ్ళిద్దరిని దేవుడు పరీక్షిస్తున్నాడు. అది వాళ్ళకి తెలియట్లేదు. దేవుడు పరీక్ష పెడతాడు. దేవా నా విశ్వాసాన్ని పరీక్షించని ఒక మాటను అనే ధైర్యం ఉంది ఎవరికైనా? నిలబడతావా? దేవుడు పరీక్షించడం మొదలు పెడితే నువ్వు ఆత్మీయ జీవితంలో నిలబడే విశ్వాసం ఉందా? చూడండి, ఒక్క చేతులు 2 చేతులు కూడా సరిగా ఎత్తలేదు. ఒక్కసారి తలకాయ కూడా ఊపాల వద్దా, ఇట్ట అనుకుంటా. ఒక్కసారి నువ్వు దేవా నా విశ్వాసాన్ని పరీక్షించని ఒక మాటను అంటావా? అనగలవా? ఆ విశ్వాసం ఉంటేనే చెప్పాలి దేవుడికి. ఇప్పుడు అర్థమవుతుందా విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉందా చెప్పాలి. నువ్వు విశ్వాసమేనా? పక్కలను అడుగు, నీకుందా విశ్వాసం? నాకైతే అట్టట్టుంది అక్క, నీ సంగతి ఏందని అడుగు. ఉందంటున్నా? మరి దేవుడిని అడుగుదామా? దేవా నా విశ్వాసాన్ని పరీక్షించని అడగొచ్చా? ఎంత భయమో చూడు. పరీక్షించడం మొదలు పెడితే నా పరిస్థితి ఏంది? యోబు అడగలా, పౌలు అడగలా, అయినా వచ్చినాయి. దేవుడికి అంత నమ్మకం వాళ్ళ మీద. దేవుడే సాక్ష్యం చెప్పేంత నమ్మకం కలిగి ఉన్నారు. ఆమెన్. ఇక్కడ అంటున్నాడు ఏమని? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడు. ఆ మాట చూడండి అసలు. ఆయన నీ దేవుడు ఆ యెహోవా అని ఆమెకు ఎలా తెలుసు? ఏలేని ఇంతకుముందు నువ్వు చదువు, బైబిల్ మొత్తం చదువు, ఏలేని ఎప్పుడు చూడలా, ఎప్పుడు ఆమెకు ఆయన గురించి అసలు వినలా. ఆయన ఒక ప్రవక్త అని కూడా తెలియదు. ఆమెన్. మరి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు అంటే, ఆమె దగ్గరికి ఏలేని పంపబడ్డాడు అంటే ఆమె ఎంత ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉండాలి. ఆమెన్. అలాంటి ఆమెకు కూడా కష్టాలు వచ్చినాయి. ఇక్కడ ఒక పరీక్ష నడుస్తుంది ఆమెకి. పరీక్షనే కాదు అది, దేవుడు పరీక్షిస్తున్నాడు లేదా? ఆమెను పరీక్షిస్తున్న సంగతి ఆమెకి తెలీదు, ఏలియాకి తెలీదు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పక్కలకు చెప్పు, దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్ష నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికే కానీ నాశనంలోకి వెళ్ళటానికి కాదు. ఆమెన్. పరీక్షలు వచ్చినప్పుడు భయపడకు. చాలామందికి పరీక్ష సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్స్ అప్పుడు భయం మొదలవుతుంది. ఎందుకు? నేను ఉత్తీర్ణుడు అవుతానా కానా, సెలెక్ట్ అవుతానా కానా, పాస్ అవుతానా కానా అని భయం మొదలవుతుంది. అవునా? ఇక్కడ భయం ఎవరికీ లేదు. ఏమన్నాడు అక్కడ? అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. అప్పుడేమన్నాడు? మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. ఎందుకు వచ్చింది? అర్థమైంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో? ఏలియా కోసం వచ్చిందా? దేవుడు మరి ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ఎలా ఆజ్ఞాపించాడు? ఆమెకి ఎప్పుడు ఆజ్ఞాపించాడు? లేకపోతే ఎప్పుడు దేవుడు ఆమెకి చెప్పాడు? ఆమె ఎవరై ఉన్నారు? దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. ఇప్పుడు మేమున్నాం. నేనేంటో ఆమెకు తెలుసా తెలీదా? ఆమె నాకు తెలుసా తెలియదు. ఎట్లా? అవునా? దేవుడు ఏంటో మనకి తెలుసు, మనమేంటో దేవుడికి తెలిసినప్పుడు, దేవుడి యొక్క గుణమేంటో మనకు తెలిసినప్పుడు ఎదుట వ్యక్తి ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు నువ్వు కనుగొనలేవా? ఒక మాట అంటాడు కొత్త నిబంధనలు కొరింథీయుల పత్రికలో ఏమంటాడంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయంలో దృష్టించుతారు. ఉందా లేదా? ఆమె ఎవరు? ఆత్మ సంబంధమైన వ్యక్తి, దైవ సంబంధమైన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? ఆమె ఆ ఆత్మతరంగము ద్వారా ఆమె కనుగొన్నది. తను కూడా ఎవరు?
ఎవరు? ఏలియా. అగ్నిని పుట్టించేవాడు. సంబంధమైన వ్యక్తి. సారెపాతులో అగ్నిని కూడా పుట్టించాడు. భక్తి. ఏలియా ఎక్కడుంటే అక్కడ భక్తి పొర్లుతూ ఉంటుంది. ఏలియా ఎక్కడుంటే అక్కడ చల్లబడ్డది మొత్తం కూడా మంట. దేవుడు ఫైర్ తీసుకొస్తాడు తెలుసా ఏలియా ద్వారా. అందుకే అగ్నిని కూడా దింపగలిగాడు. ఎవరు? ఏలియా. అగ్ని లాంటి వాడు ఏలియా. ఆయనకు ఒక బిరుదు ఉంది. అవునా? మెగాస్టార్, సూపర్ స్టార్ కాదు ఆయనకున్న బిరుదు. ఈ స్టార్లు ఏ స్టార్లో పోతాయో కూడా తెలియదు. బట్ ఆయనకున్న సాక్ష్యం ఏంటి? అగ్ని లాంటి వాడు. అవునా? అగ్ని ఎక్కడుంటే అక్కడ. అందుకే దేవుడు నీ ఆత్మను ఆర్పకు. ఏమన్నాడు అక్కడ? ఆర్పకు అంటే ఏం రగులుతుండాలి అన్నాడు అక్కడ. అందుకే ఏమన్నాడు? అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒక్కటైనను లేదు. ఏం చెప్పిందా అక్కడ? ఏం తెమ్మన్నాడు ఆయన? రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఉన్నది చెప్పింది అక్కడ. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుకున్నటకై వచ్చి తిని. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. ఏమన్నాడు? భయపడవద్దు. ఆమె ఏ భయంలో ఉంది? ఇంకా ఇది తిని నేను నా కుమారుడు. ఆమెకున్న పెద్ద భయం అంటే ఫస్ట్ కుమారుడే ఫస్ట్ భయం. అవునా? అందుకని ఆమెకున్న భయం ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ చెప్పిన మాట భయపడొద్దు అన్నాడు. ఎలాంటి పరిస్థితిలో? వర్షాల్లో, కరువు ఉంది, ఇంట్లో ఏమీ లేదు, ఆమె ఎదురాలు, తన భర్త కూడా లేడు, ఆధారం లేదు, దేవుడు తప్ప వేరే దిక్కు లేదు, ఆమెకే లేదనుకుంటే ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. అలాంటి సమయంలో వచ్చి చెప్తున్న మాట, నా జీవము తోడు నా దగ్గర ఏమీ లేదు, ఇది మాత్రమే ఉంది అన్నప్పుడు ఏలియా చెప్పిన ఒక మాట ఏంటంటే భయపడవద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు తర్వాత? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. ఫస్ట్ నువ్వేం చెప్పావు? చెయ్యి పో. ఏం చెప్పిందామా? నువ్వు చెప్పినట్టు చేయన్నాడు. ఏం చెప్పింది? కొంచెం పిండి ఉంది, అవి చేసుకొని అన్నాడు. చేసుకున్న వరకు ఏం చెప్పాడంటే నువ్వు చెప్పినట్టు చెయ్యి పో, చెయ్యి, అవన్నీ చెయ్యి పో, చెయ్యి. ఆ పిండిని తీసుకొని, ముద్ద తీసుకొని, ఆయిల్ తీసుకొని చేయాల్సింది చెయ్యి. నువ్వు చేయాలనుకునే చెయ్యి. ఆ చేసిన తర్వాత జరగబోతుంది అద్భుతం. చెప్పిన ప్రకారముగా అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నేను చెప్పిన ప్రకారంగా నువ్వు పోయి నువ్వు చెప్పినట్టు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటగా చేసుకొని నా యొద్దకు తీసుకురా. అక్కడ ఒకటే చెప్పింది. ఏమని? పైన ఏం చెప్పింది? నాకును అప్పం ఒక్కటైనను లేదని చెప్పింది కదా. ఇక్కడ ఏనేం చెప్పాడు? నాకు ఒక చిన్న అప్పము మొదటగా చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఒక అప్పమైనను లేదు అన్నప్పుడు చేసింది, అప్పం వచ్చింది, దాంట్లో ఒక చిన్న అప్పం నాకు తీసుకురమ్మన్నాడు. తర్వాత నాకు ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి అప్పము కాదు అప్పములు చేసుకుంటావు అని చెప్పాడు. ఆమెన్. ఏంటి? ఏం జాయిన్ అయింది అక్కడ? లూలు జాయిన్ అయినాయి. నీ జీవితం లూలు జాయిన్ అయితే ఎలా ఉంటుంది? లక్షలు. ఎంత బాగుంది వినడానికి. ఎలా ఉంది? ఎకరాలు. బా, వింటుంటే ఎంత హాయిగా ఉందో. వింటుంటే ఎంత చెవులు ఏం పోసినట్టుంది? అబ్బా, ఆమె తేనె పోసినట్టుందంట. మీకు చెప్పాలి ఏం పోసినట్టుంది? కొంతమంది అంటారుగా, అబ్బా పందారు పోసినట్టుంది. ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఈయన వచ్చింది ఆమె దగ్గర తినడానికి, ఆయన ఇస్తాడు అప్పములు. మరి ఆయన వచ్చిందే ఎవరి దగ్గరికి? ఆయన కడుపు నింపుకోవడానికి దేవుడు పంపిస్తే వచ్చాడు. మరి ఈయన ఏమి ఇవ్వగలడు? ఏలియా ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎవరు పంపిస్తే వచ్చాడు? ఎందుకు పంపించాడు? నిన్ను పోషించుటకు నేను ఆమెకు ఆజ్ఞాపించానని చెప్తే దేవుడు చెప్పాడు. ఏలియా వచ్చిందేమో అందుకు, కానీ ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఇప్పుడు ఆమె ద్వారా తన అవసరం తీర్చాడు, తన ద్వారా ఆమె అవసరం తీరుస్తున్నాడు. ఒకరికొకరు ఏం చేసుకుంటున్నాడు? సహోదరులారా మీరు ఒకరికొకరు ఏం చేసుకోవాలని చెప్పాడు వాక్యము. అవసరతలో రాత్రి చెప్పే ఒక వాక్యము ఏం చేసుకోవాలని చెప్పాడు? ఒకరి కార్యములు ఒకరు చూడ. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు ఒకరి కార్యములు ఒకరు చూడాలి, అది దేవుడికి ఇష్టమైనది.
ఏం చేస్తున్నాం అక్కడ? ఆమె ద్వారా ఆయన పోషింపబడుతున్నాడు, ఆయన మాట ద్వారా ఈమె పోషింపబడుతుంది. వా, ఇది రిలేషన్షిప్, స్పిరిచువల్ రిలేషన్షిప్. ఎలా ఉంది వీళ్ళ ఆత్మీయ జీవితం? ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దేవుడి సంబంధమైన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే చాలు. ఆమె ఏం చేసింది? ఇక్కడ ఏం చెప్పాడు ఏలియా? నీవును నీ కుమారుడుకును అప్పములు చేసుకోమంటే ఆమె అక్కడితో ఆగలా, ఊరు మొత్తాన్ని పోషించింది. ఎవరు? విధవరాలైన ఒక సారెపాతు స్త్రీ. ఈ పూట గడితే చాలు, ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్న ఆలోచనలో ఉన్న స్త్రీ దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆమె పిలవాల, ప్రవక్త రండి అయ్యా, మా ప్రాంతానికి రండి అని. ఎత్తుక్కుంటూ నువ్వు మనము ఆత్మ సంబంధమైన భక్తి కలిగిన జీవితంలో దేవుడిని ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? పంపిస్తాడు. నిన్ను వెతుక్కుంటూ వస్తారు. చెప్పాడా లేదా? సారపాతులో ఒక స్త్రీ ఉందని ఎవరు చెప్పారు ఏలియాకి? ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా? బయట వ్యక్తుల ద్వారా విన్నాడా? ఆమె భక్తి గల స్త్రీ అని విన్నాడా? లేదు. దేవుడే తన గురించి ఏలియాకి చెప్తున్నాడు. అంటే ఆమె గురించి ఎవరికి తెలుసు? యోబు గురించి ఎవరికి తెలుసు? నీ గురించి ఎవరికి తెలుసు? తెలుసా తెలీదా? ఏమైనా భయం ఉందా? ఏలియా చెప్పిన మాట ఏంది? భయపడకు. దేని గురించి ఈరోజు భయపడుతున్నావు? దేని గురించి భయం ఉందా లేదా? దేని గురించి భయపడుతూ ఉన్నావు? ఇక్కడ అంటున్నాడు, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద దేవుడు వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్పాడా లేదా? ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆమె ఏమీ లేని పరిస్థితిలో, దరిద్రంలో, తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఎవరిని పోషిస్తుంది? ఒక ప్రవక్తని. నీ ఇంటికి ప్రవక్తలు రావటము ఆశీర్వాదకరం. నీ ఇంటికి విశ్వాసులు రావటం ఆశీర్వాదకరం. నీ ఇంటికి అభిషక్తులు, దైవ సేవకులు రావటం ఆశీర్వాదం. ఆ కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, దరిద్రం ఉండదు. నువ్వు చేర్చుకునే విధానం. అందుకే దేవుడు అంటాడు, చేర్చుకుంటే, ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటావంటే ప్రవక్త వచ్చి నీ ఇంట్లో పడుకుంటే కాదని అర్థం. చేర్చుకునే విధానం ఉంటుంది. హార్ట్ఫుల్, హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఆస్వాదించాలి. ఎప్పుడు పోతాడా అని చూడొద్దు. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మనకు గిరీష్ బ్రదర్ వచ్చారు, తెలుసుగా? గిరీష్ బ్రదర్, రాజేష్ బ్రదర్ ఇద్దరు వచ్చారో లేదా? వచ్చినప్పుడు ఇంట్లో సమృద్ధి లేదు, సారెపాతు స్త్రీ పరిస్థితి ఉంది మా ఇంట్లో కూడా. సారెపాతు స్త్రీ ఉన్న పరిస్థితే మీరు నమ్మకపోవచ్చు, అవునా? ఇంట్లో సరుకుల్లో, చేతుల్లో డబ్బుల్లో, ఎక్కడ చేయి దాపే పరిస్థితి లేదు. ఎక్కడ చేయి దాపి అడుగుదామా? ఎవరికైనా చెప్తే వస్తాయి. ఆ టైంలో వాస్తవానికైతే మేము అనుకున్నది ఏంటంటే, మీటింగ్ మహా అంటే ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 2 రోజులు. ఎన్ని రోజులు ఉన్నారు? వారం రోజులు ఉన్నారు. 3వ రోజు మొదలుపెట్టామా మేము ఇద్దరం? ఏమన్నా అదేంది 2 రోజులు ఉంటున్నారు, ఇంకా ఉంటున్నారు. మన పరిస్థితి బాగాలేదు, వాళ్ళకెట్ట పెట్టాలా? అది ఒక పరీక్ష. 1 వీక్ ఎవరు లేరు ఇప్పుడు దాకా. పొద్దాకులు ఏంటిది? రూమ్లోంచి బయటికి రాలా వాళ్ళిద్దరు, భాషలతో మాట్లాడుకుంటా, ప్రార్థనలు చేసుకుంటా. మామూలుగా కాదు. వాళ్ళ సెగ బయట హాల్లో మాకు తగులుతుంది ఆ స్పిరిట్. 10 నిమిషాలకు ఒకసారి డోర్ తీయటం, సిస్టర్ బ్లాక్ చాయ్, ఇంకో 10 నిమిషాలకు ఒక చైర్ తీయటం. అంటే ఏంది? వాళ్ళకి దేవుడు మనకు ఒక పరీక్ష. అక్కడ ఏళ్ళు బ్లాక్ చాయ్ డబ్బులు. దేవుడు దగ్గర మేము కూర్చొని వాళ్ళు రాకముందు మేము అడుగుతున్నాం, దేవా రేపు ప్రవక్తలు వస్తున్నారయ్యా, 2 వస్తున్నారు. మా దగ్గర అయితే పరిస్థితి శూన్యం, నేను ఎక్కడ చేయి చాచలేను, ఎక్కడ ఏమి నిజమబద్ధం, ఇది ఏమీ లేదు అని. అప్పుడు నేను కొంచెం చాలా డిస్టర్బెన్స్లో ఉన్నా, షాప్లోకి వెళ్ళట్లేదు, చేతిలో డబ్బులు లేవు, చాలా డిస్టర్బెన్స్లో ఉన్నా, భయంకరమైన డిస్టర్బెన్స్, మైండ్ అంతా డిస్టర్బెన్స్లో ఉండి, ఫైనాన్షియల్గా అన్ని విషయాలు డిస్టర్బెన్స్గా ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ సమయంలో కరువు, అదొక పరీక్ష. అడుగుతున్నాం, దేవా మా ఇంట్లో అయితే ఏం లేవు, ఉన్నది ఇది. వాళ్ళు వస్తున్నారు, ఈ నైట్ వస్తారు, రేపు పొద్దున వస్తారు. వచ్చినప్పుడు మా ఇంట్లో మంచిళ్ళు అయితే ఉన్నాయి, వాళ్ళు వచ్చి భోజనానికి కూర్చుంటే నా ఇంట్లో మంచిళ్ళు ఉన్నాయి కాబట్టి టేబుల్ మీద మంచిళ్ళే పెడతా.
అనే ప్రేయర్ చేశాం. వాళ్ళని పోషించవలసిన బాధ్యత నీదే అని దేవుడికి అప్పచెప్పి, భయం ఉంది లోపల, టెన్షన్ ఉంది, ఎక్కడ అడగొద్దు, చేయదాల్సొద్దని ఆలోచన ఉంది, అప్పు చేయొద్దని ఆలోచన ఉంది. ఆ టైంలో మనం అలాగే ఉన్నాం, దేవుడు అలాగే ఉన్నాడు. మనం నిలకడగానే ఉన్నాం, వాళ్ళని చేర్చుకోవాలని ఆశ ఉంది. అయితే ఆ రేత్రి, అదే రోజు వాళ్ళు తెల్లారు వస్తారనగా రేత్రి ఇంటి తలుపు డోర్ కొడుతూ ఉన్నారు వచ్చి. ఈ టైంలో రబ్బా 11-12 అవుతుంది, ఈ టైంలో ఎవరు అని డోర్ తీస్తే వైరాబాబు గారు. వైరాలో ఉండేవాడు అప్పుడు, తెలుసుగా, కిరాణా షాప్ ఉండేది. ఆయన బత్తా నిండా సరుకులు వేసుకొని వచ్చాడు. బత్తా నిండా సరుకులు వేసుకొని వచ్చాడు ఫస్ట్ టైం. ఏందో ఈ టైంలో వచ్చాడు, రేపు రావచ్చు అంటే అది నిలబట్టట్లేదు భయ్యా. నాకు ఆలోచన వస్తుంది, మీకేం తక్కువ ఉంటుంది, మీకేం కరువు ఉంటుంది, దేవుడేమో ఇవన్నీ తీసుకుపో అని. అంటే ఆయనకి దేవుడు చెప్పాడా? సారెపాతు స్త్రీకి అలాగే చెప్పాడు, ఆయనకి దేవుడు చెప్పాడా? అది కాదు. మరి ఆ బాబు గారికి ఎలా తెలుసు? ఒకసారి ప్రతాప్ భాయ్ అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు వైరాలో, ప్రతాప్ భాయ్ తెల్లారి ఒక వారం రోజులే ఉన్నాడు అక్కడ, తెల్లారి వెళ్ళిపోవాలి. దేవుడు వైరాబాబు గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఏమని? ఒక 500 షో చేయి, ఒక 500 షో చేయి అని. 500 ఆయనకేం కరువు, ఆయనకేం అవసరం ఉంటుంది, ఇది నా భ్రమలే, నా పిచ్చిలే అని అనుకుంటూ ఉన్నాడు. షో చేయలేదు. అంటే 500 అయితే ఏమని అనుకుంటాడేమో, ఫీల్ అవుతాడేమో, ఏదో ఆలోచనలో ఆపేశాడు ఇచ్చేదాన్ని. ప్రతాప్ భాయ్ ఏమో, అబ్బా ఇప్పుడు ఇటాను నాకు 200 ఛార్జీలకు కావాలి, ఒక 300 కావాలి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు ఆ రోజుల్లో, ఆ టైంలో ఛార్జీలకు డబ్బులు కానీ అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు షో చేయలేదు. కొన్ని రోజుల తర్వాత బాబుగారు చెప్తున్నాడు, ఇలా అన్నాడు అలా అన్నాడు అని. ప్రతాప్ భాయ్కి ఒకరోజు సాక్ష్యంలాగా చెప్తూ ఉన్నాడు, ఆ రోజు ఇట్లా అనిపించింది భయ్, అట్ట అనిపించింది అంటే, ఎవరు పిచ్చోడా, ఇంతే అన్నాడు, పిచ్చోడా, ఆ రోజు నాకు 500 అవసరం, చాలా అవసరం చెప్పాడా లేదా? ఎంతమంది ఉన్నారు? మరి ఎలా చెప్పాడు అంటే గ్రహించుకోలేదు. ఈమె గ్రహించుకుంది. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు అందుకే దాన్ని సెన్స్ చేయాలి. నీకెప్పుడు చెప్పాడంటే, నాకు ఇంత పట్టట్లేదు భయ్యా, అసలు ఇప్పుడు పో అంటే బండి వేసుకొని వచ్చాడు, సరుకులు మూట వేసుకొని, అన్ని రకాల సరుకులు వేసుకొని వచ్చాడు. తెల్లారి నరి వాళ్ళు వచ్చారు. మా నరి అసలు కూరగాయలు తెమ్మంటే దేవుడు అట్లాంటిది కూరగాయలు ఇంకేంటి సత్తుపలిచి పట్టుకొచ్చాడు, గుర్తుందా? తర్వాత 3-4 లీటర్ల పాలు ఆమె తెచ్చింది. అంటే ఫిష్ వచ్చినాయి, వారానికి సరిపోయిన ఫిష్ వచ్చినాయి. వాళ్ళకి చేపలు చాలా ఇష్టం, దేవుడు చేపలు పంపించాడు. వారం రోజులు వాళ్ళు ఉన్నంత కాలము దేవుడు వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదు. ఒక అనుభవం ఉంది. డిపెండింగ్, దేవుడి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు చేసే అద్భుతాలు. ఈమె ఎవరిని అడగట్లేదు, ఏలి ఎవరిని అడగట్లేదు, దేవుడి దగ్గరే ఆధారపడుతున్నారు. ఏలియా గురించి ఆమె అనుకుంటుంది, ఆత్మలో చూడు, వాళ్ళ ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? 2000 దేయాలు పట్టినా వాడి దగ్గరికి వెళ్ళాడు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వాడితో ఇలా మాట్లాడుతున్నాడు, కానీ రోపట 2 ఆత్మలు మాట్లాడుతున్న సంగతి తెలియట్లేదు ఎవరికి. దైవాత్మ దూరాత్మ మాట్లాడుకుంటున్నాయి. చూసే వాళ్ళకి ఎలా ఉంది? ఈయనేంది ఈ దేయాలు పట్టిన దగ్గరికి ఈయన వచ్చాడు, ఏంది ఈయనతో మాట్లాడుతున్నాడు, ఏంది ఇది ఏంది, అది ఎవరికి అర్థం కాలేదు. వీళ్ళు కూడా ఇక్కడ సారెపాతు స్త్రీ అయినా ఏలియా అయినా ఇద్దరు ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే ఆత్మ సంబంధమైన విషయంలో వాళ్ళ యొక్క అర్థమైపోతుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో దృష్టించుతాడు అని ఉంది వాక్యం. ఉందా లేదా? ఆ అనుభవంలోకి వెళ్ళాలి. సాక్ష్యం అంటే నేను దేవుని తెలుసుకున్నా, నేను పాస్టర్ని, లేకపోతే నువ్వు విశ్వాసవి, నీ సంఘానికి వెళ్తా, నేను క్రీస్తుని తెలుసుకున్నా అని చెప్పడం కాదు. నీ ప్రవర్తన, నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎలా అయిపోవాలి? నువ్వు చూపించే ప్రేమ, ఇవన్నీ దేవుడికి సాక్ష్యంగా నిలబెడతాయి. ఇందాక చెప్తుంది కదా సాక్ష్యం, విన్నారా సాక్ష్యం? ఇందాక చెప్పింది ఏమంటున్నారంట? సంతోషము. ఏముందని సంతోషము? మనం అనుకునే నేను లోపల సంతోషిస్తానికి దేవుణ్ణి కలిగి ఉండటమే మొదటి సంతోషం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఏమని? మేము బాహ్యమును బట్టి కాదు, అంతరంగమును బట్టి సంతోషిస్తున్నాం. బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నా అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి పొందుతున్నాడంట. అభివృద్ధి ఎలా పొందుతున్నాడు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దైవభక్తి మీద, ఆత్మ సంబంధమైన మీదే ఉంది, కానీ శరీర సంబంధమైనది లేదు. ఇది ఏమైపోతుందని ఆలోచన లేదు. మనకి ఇక్కడ రివర్సు.
మనం దీని గురించి ఆలోచించాం. ఎంతసేపటికి ఈ కటౌట్ గురించి ఆలోచిస్తాం. నేనెట్ట, నా పిల్లలెట్ట, వాళ్ళ ఫ్యూచర్ ఎట్ట, నా బతుకెట్ట, ఇదే ఆలోచన. అందుకే ఆ వ్యక్తి ఆత్మలో ఎదగలేడు. పౌలు చెప్పాడు అక్కడ, మేము బాహ్యాన్ని బట్టి కాదు అంతరంగాన్ని బట్టి సంతోషిస్తున్నాం. బాహ్యము కృషిస్తున్నా మా అంతరంగం పురుషుడు దినదినము అభివృద్ధి. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి రోజు రోజుకి ఏమవుతున్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు, నూతనపరచబడుతున్నాడు. మనం కూడా ఏమవ్వాలి అంటే ఇలాంటి ఒక అనుభవంలోకి వెళ్ళాలి. ఇది ఆత్మీయ యొక్క జీవితం. దేవుడు ఆమెనే ఎందుకు ఎందుకు ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేయాలి? ఆమెనే నువ్వు చెప్పొచ్చా దేవుడికి? అర్హత మనకున్నాయా? ఉన్నాయి. క్రీస్తు ద్వారా మనకు అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి పొందుతూ ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. కానీ ఒక వ్యక్తిని బట్టి పడిపోవటమో, ఒక వ్యక్తిని బట్టి ఆగిపోవటమో, దేవుడికి దూరం అయిపోవటమో, దేవుడిని క్వశ్చన్ చేసే పరిస్థితులకు వెళ్ళిపోవటమో, ఇలాంటి పరిస్థితులకు వెళ్ళొద్దు. కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కానీ అక్కడే ఆగిపోవద్దు. ఈమె కూడా అలాంటి అనుభవం వచ్చింది. ఎవరికి? సారెపాత స్త్రీ కూడా వచ్చింది. కిందికి వద్దాం. కిందికి వచ్చేయండి. 14 వచ్చింది. భూమి మీద దేవుడు వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె. ఎప్పటి వరకు? జీవితకాలం గిఫ్ట్ ఇవ్వలేదు అక్కడ. మళ్ళీ వర్షం వస్తుంది, నువ్వు పని చేసుకోవాలమ్మా. మళ్ళీ వర్షం వస్తుంది, పొలాలు ఏరుకోవాలి. వర్షం పడ్డప్పుడు కష్టపడి మళ్ళీ పండించుకోవాలమ్మా. అంతేగా అర్థం? అంతేనా కదా? మనకేమిష్టం? అబ్బా ఈ జీవితాంతం కొనసాగితే ఎంత బాగుండో, అక్షయ పాత్రలాగా పొద్దాకులు వస్తూ ఉంటే ఎంత బాగుండో, ఆగిపోకుండా ఊరుతా ఉంటే ఎలా బాగుండో. దేవుడేమో మనల్ని ఊరడింటి బుగ్గలాగా ఉంటాం అనుకుంటే మనం ఏమనుకుంటాం? నా బ్యాంక్ అంతా ఊరుతూ ఉండాలి, నా అకౌంట్ అంతా ఊరుతూ ఉండాలా, ఊరగాయ పచ్చడిలాగా. ఈ ఆలోచనలు మానేయాలి ఫస్ట్. అక్కడ కరెక్ట్ చెప్పాడు, కరువు ఉంది, పని లేదు కాబట్టి నిన్ను పోషిస్తా. నువ్వు నాకు ఇచ్చావు కదా, కరువు సమయంలో కూడా నువ్వు నాకు పెట్టావు కదా, నన్ను చేర్చుకున్నావు కదా అని ఏం చేశాడు? భయపడకు, నేను నీకు. అందుకే ఆ విశ్వాసులు అడుగుపెట్టిన, సేవకులు అడుగుపెట్టిన ఆ గృహం ఎప్పుడు సమృద్ధిగానే ఉంటుంది. చేర్చుకో వచ్చినప్పుడు చేర్చుకో. ఆమేన్. ఏం చేయాలి? విశ్వాసులు వచ్చినా సరే, దేవుడి పిల్లలు ఎవరు వచ్చినా చేర్చుకో. ఆ ఇల్లు ఎప్పుడు కూడా దరిద్రంలో ఉండదు, సమృద్ధిలో ఉంటుంది, సమాధానంతో ఉంటుంది. దేవుడు అందుకే అంటాడు కదా, నువ్వు అడుగుపెట్టు స్థలంలోకి నిన్ను చేర్చుకుంటే వాళ్ళ కుటుంబానికి ఏమొస్తుందంట? సమాధానము, శాంతి వస్తుంది అన్నాడా లేదా? నువ్వు ఏ గృహాలు అయితే అడుగు పెడతావో ఆ గృహంలోకి ఏమొస్తుందని చెప్పాడు దేవుడు? శాంతి, సమాధానం వస్తుంది. నా సమాధానం వస్తుంది అంటాడు దేవుడు. అంటే ఒక వ్యక్తిని, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని నువ్వు నీ ఇంట్లోకి చేర్చుకుంటే ఏమొస్తుంది? నీ ఇంట్లోకి సమాధానం వస్తుంది. సమాధానం, శాంతులు మాకెందుకు? మాకు కావాలి ఇది. ఈ ఆలోచన విధానము మారినప్పుడే మనం అన్ని విషయాల్లో సమృద్ధిని చూడగలం. ఇక్కడ 15 వచ్చిన, ఇశ్రాయేలైన దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె మళ్ళీ వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా చేసిందా లేదా? మొదట నాకివ్వు, అప్పంలో మొదటిది నాకు, చిన్న అప్పం ఒకటి మస్ట్ నాకివ్వు. మొత్తం అడగల. యేసయ్య కూడా 5 చేపలు 2 చేపలు ఆయనకు సరిపోతాయి, ఆయన తినలా. ఏం చేశాడు? గివింగ్. ఏం చేస్తున్నాడు? ఇస్తూ ఉన్నాడు. సారెపాత స్త్రీ ఇస్తూ ఉంది. మనకేమి ఇష్టం లేదంటే ఇవ్వటం ఇష్టం లేదు, సమయం ఇవ్వటం ఇష్టం లేదు, దేవుడికి ఇవ్వటం ఇష్టం లేదు. ఇవి మనకి ఇష్టం లేదు. సమయమును దొంగిలిస్తాం, దేవుడికి ఇచ్చే ప్రతిదాన్ని దొంగిలిస్తాం. ఇవ్వటం ఏమి ఇష్టం లేదు? చెప్పండి గట్టిగా, మీకు ఇష్టమైందే కదా. ఏమిస్తాం? ఏమి ఇవ్వం. ఇక్కడ ఏమన్నాడు? అందుకే మొదటిగా చాచటము కాదు, ఇవ్వటం నేర్చుకోండి. ఏదైనా దేవుడికి సమయమైనా సరే, ద్రవ్యమైనా సరే, లేకపోతే ఇంకేదైనా సరే, మొదటిగా దేవుడికి ఇవ్వటం నేర్చుకోవాలి. నీ ఆస్తిపాస్తులు ఇక్కడ దేవుడు అడగట్లేదు, లేకపోతే నువ్వు నీ దశంభాగాలు అడుగుతున్నాడా లేదా, దాని గురించి మాట్లాడట్లేదు. ఏదైనా మొదటిగా నా రాజ్యమును వెతుకుడి అన్నాడా లేదా దేవుడు? మొదటిగా నా రాజ్యమును వెతుకుడి, నీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తా అన్నాడా లేదా? ఆ మాట ఎంతమంది నమ్ముతాం? నమ్మట్లేదు. దేవుడు ఇస్తాడు అంటే నమ్మట్లేదు.
ఆయన చెప్పాడు ఒక మాట. ఇక్కడ కూడా ఏలియా చెప్పాడు, మొదటిగా నాకు అన్నాడు. అంతేగాని ఆమె అన్నదా మొదటి నీకు ఇత్తేటయ్యా, చివరేమైనా మిగిలితే తెత్తా అన్నదా? నాకు కుమారుడు ఉన్నాడు, కనీసం ఆయనకు పెట్టాను తెత్తా అన్నదా? చూడండి ఇక్కడ ఒక్కటే చెప్పాడు. ఆమె దేవుడు ఏం చెప్పి పంపించాడు? ఆమెకు ఆజ్ఞాపించా, నువ్వు వెళ్ళు. నేను చెప్పాను ఆమెకి, నువ్వు వెళ్ళు. వెళ్ళడే లేదా? అక్కడ క్వశ్చన్ చేశాడా? దేవా ఏంది నాయన, కేరెతులు నీరు ఎండిపోయినా నా పరిస్థితి ఏందని అడిగాడా? కేరెతులు వాగి ఎండిపోవడానికి ముందే దేవుడు ఏం సిద్ధపరిచి ఉంచాడు? ఏలియా కోసం ఏం సిద్ధపరిచి ఉంచాడు? అక్కడ ఏలియాకి అర్థం కావట్లేదా? నీళ్ళు ఎండిపోతే నా పరిస్థితి అని టెన్షన్ పడ్డాడా? భయపడ్డాడా? అయ్యో ఇలా కాకు వస్తుందో రాదని ఆలోచించాడా? కాకు వస్తుందా అని ఇట్లా చూశాడా? మీరు ఒక్కసారి చూడండి, మనం ఏం చేస్తాం అక్కడ ఉంటే? ఇంకా రాలేదేంది? నువ్వు అర్ధగంట ముందు లేతే అది అర్ధగంట ముందు రాదు. దేవుడు దానికి ఒక సమయాన్ని పెట్టాడు. పెట్టాడా లేదా? దేవుడు నీకు ఒక సమయాన్ని పెట్టాడు. వెయిట్ అండ్ సీ. దేవుడు ఇప్పుడున్న పరిస్థితే కాదు, తర్వాత ఏం చేయాలి కూడా దేవుడికి తెలుసు. ఆది అంతం తెలిసినోడా కాదా? నువ్వు పుట్టకముందే దేవుడికి తెలుసు. నీ అంతం దేవుడికి తెలుసా తెలీదా? నీ చివరి రోజు నీకు తెలీదు, దేవుడికి తెలుసా తెలీదా? మరి నీకు ఎందుకే టెన్షన్? నీకెందుకమ్మో భయము? ఏలియాకి తెలియదేమో, దేవుడికి తెలుసు. ఇక్కడ ఇది అయిపోతుంది, ఈ రోజున ఇది అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత సారెపాతి స్త్రీని సిద్ధం చేసి పెట్టిండు. అక్కడ సారెపాతికి స్త్రీని ఎవరు సిద్ధం చేసి పెట్టాడు? ఏలియాని సిద్ధం చేసి పెట్టాడు. అవునా? వాళ్ళిద్దరు మళ్ళీ అలాంటి పరిస్థితులు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. చూడండి ఒక ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతుందో. అవునా? ఏమైంది? చెప్పిన మాట చొప్పున చేయగా అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును దినములు. అక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పింది? నేను నా కుమారుడు అని చెప్పింది. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం గురించి చెప్పాలా. ఇక్కడ ఏం చెప్తుంది? అతడును. అప్పుడేమో అంతటా ఆమె వెళ్ళి 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా. ఎవరు చెప్పిన ప్రకారం చేయాలి? దేవుడు చెప్పిన ప్రకారము, వాక్యము చెప్పిన ప్రకారము చేయాలి. అందుకే యేసయ్య మాట అంటాడు, అరే మనుషుడు బ్రతుకుతున్నది దేని వల్ల అంట? రొట్టె వల్ల మాత్రమే కాదు. దేవుడి నోటి మాట వీళ్ళిద్దరిని ఏం చేసింది? ఇప్పుడు దేవుడు యొక్క నోటి ఏలియా మాట ఈమెను ఏం చేసింది? కరువు మళ్ళా వర్షం పడేంత వరకు ఏం చేసింది? సమృద్ధిని చూపించిందా లేదా? దేని మాట? ఆ మాట, దేవుడి యొక్క మాటకు అంత విలువ ఉంది. ఆమెన్. మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును. ఇక్కడ ఈ లెక్క నుంచి వచ్చారు మళ్ళా. ఆమె, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. ఆమె ఒక్క దాని వల్ల దేవుడు ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంటివారు, ఇంట్లో అనేక మంది ఉన్నారు, కానీ దేవుడికి ఎవరు కావాలి? ఆ స్త్రీయే కావాలి. ఇంట్లో అనేక మంది విశ్వాసులు ఉన్నారేమో, కానీ భక్తి కలిగిన స్త్రీ ఏమే ఉంది. ఇంట్లో వాళ్ళు దేవుడు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ దేవుడికి ఏమో కావాలి. ఈరోజు దేవుడికి నువ్వు కావాలి. ఇలాంటి పరిస్థితి వద్దులే కదా. దేవుడికి నువ్వు కావాలి, కానీ ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? ఎలాంటి పరిస్థితులను సిద్ధమా? కంటిన్యూ. భోజనం చేయించు వచ్చిరి. దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం అంట. అవును, ఇందాక ఇక్కడేమో ఏలియా సెలవిచ్చాడా దేవుడు సెలవిచ్చాడా? ఆమెకి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అన్నదా? ఏలియా చెప్పాడా దేవుడు చెప్పాడా? అక్కడ మరి ఇక్కడ ఏంది మరి? 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం అన్నాడు. అంటే ఏలియా ద్వారా వచ్చిన మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్. ఇదే గ్రహింపు అంటే. ఆమె ఏలియా చెప్పినట్టుగా తీసుకోవాలా, దేవుడు చెప్పినట్టుగా తీసుకుంది. చెప్పింది ఏలియానే. ఎవరు చెప్పినట్టుగా తీసుకుంది? దేవుడు చెప్పినట్టు. నీ దగ్గరకు వచ్చి ఏరియా మీటింగ్కి వస్తారు, ఎవరు చెప్పినట్టు తీసుకుంటున్నావు? అబ్బో ఇలా వచ్చేది ఆయన, ఇలా వచ్చేది ఈయన, ఆయన రావట్లేదా? ఆయనే కావాలి, నాకు ఆయనే కావాలి. వాళ్ళే రావాలి. ఎవరు పోయినా అక్కడ, ఎవరు వచ్చినా పర్లేదంటే అక్కడ ఏమైనా జరిగిద్దేమో, కానీ ఆయనే కావాలంటే ఏం జరగదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు చేసినా ఆ వ్యక్తిని కాదు చూడాల్సింది, ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. ఆ వ్యక్తి ద్వారా ఈరోజు ఏం మాట్లాడతాడో అన్న తాపత్రయం ఉండాలి. కానీ ఇలా ఏరే మీటింగ్ పోదాంపా, పిలిచారు అందరిని, పోదాంపా, ప్రతి వారం అందరినీ ఫోన్ చేయాల్సిందే, పిలవాల్సిందే. వాళ్ళు రారు, వాళ్ళతో ఇంకోళ్ళని తీసుకురారు. ఎంతకాలం ఇది? ఇంకెంతకాలం ఫోన్ చేయాలి అందరికీ? ఇంకెంతకాలం మీకు రండి 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 అని చెప్పాలి?
ఎప్పుడు ఒకటే లెవెల్ ఆగిపోవద్దు ఆత్మీయ జీవితంలో. ఇంకా పిలిపించుకొని పోయే స్థానంలో ఉండొద్దు. ఇంకొకరిని తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చే స్థానంలో ఉండాలి. నిన్ను ఇంకొకరి పద్దాకులు నడిపించడం కాదు, నువ్వు ఇంకొకరిని నడిపించే లెవెల్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడు పాలబుడ్డియేనా? ఎప్పుడు పాలబుడ్డియేనా? పాలే తాగుతూ ఉంటాం ఎప్పుడు? చెప్పాలి. 16వ వచనం. దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోయింది. దేవుడు చెప్పిన ప్రకారం అయిందా? ఏలియాని పంపించింది ఎందుకు వాస్తవానికి? ఆయనకు ఆకలి తీరుతానికి. అసలు దేవుడి ఉద్దేశం కూడా ఏముంది? ఏలియా అక్కడికి పోవటం వల్ల ఈమె దరిద్రం కూడా పోయింది. దేవుడు ఒక అద్భుతాలు ఎలా ఉంటాయో దేవుడు ఏర్పరచుకునే విధానం చూడు అక్కడ, ఎవరు ఊహించిన రీతిగా. అందుకే అక్కడ అన్నాడు దేవుడు ఎవరి దగ్గరికి కొడితే అక్కడ అనేక మంది ఇశ్రాయేల్లో ఉన్నారు, ఎక్కడికి పంపబడలేదు. ఆమెకి ఆ టైంలో ఆమె దేవుని పట్ల ఎలా కలిగి ఉందంట, అతనితో కూడా మాట్లాడినప్పుడు ఎలా అవుతుంది? నీ యెహోవా జీవం తోడు. దేవుణ్ణి కలిపి మాట్లాడుతుంది. ఏలియాతో మాట్లాడినప్పుడు ఒక ఇది రెస్పెక్ట్ తోటి, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నా తొట్టిలో నా ఇంట్లో ఉన్నాయి, భయపడకు. చెప్పిన ప్రకారం ఏమైంది? 16వ వచనంలో తక్కువైందా? నాకు తెలిసి ఊరు మొత్తాన్ని పోషించుండొచ్చు. ఎందుకు? అక్కడ ఊరేడు నీటి బుగ్గ అయిపోయింది, నూనె అయిపోవట్లా. తీసిపో, ఎంత పోసినా ఎన్ని గంటలు పోసినా నూనె వస్తూనే ఉంది, పిండి వస్తూనే ఉంది. అవునా? ఒక శిష్యుడి భార్యది కూడా చూసాం నూనె. శిష్యుడి భార్య అప్పు తీర్చిన నూనె ఏం చూసాం? ఏముంది నువ్వు ఇంట్లో? నూనె ఉంది, అక్కడ పిండి కూడా లేదు. ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావు తెచ్చుకోపో, అయిపోయిందా? పాత్రలు ఇంకా లేవు అన్నప్పుడు అయిపోయింది. ఆయనటే ఉంది, నూనె ఉంది. ఇక్కడేముంది? పిండి నూనె ఉంది. ఏమైతుందో దేవుడు దాంట్లో నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఏమైతుందో దేవుడు దాంట్లో వృద్ధి చేస్తున్నాడు. అబ్బా, 1/4 ఎకరం దేవా, 100 ఎకరాలు చేయదేవా, 100 గజాలే ఉందయ్యా, 100 ఎకరాలు చేయయ్యా, ఏది ఉంటే అదే చేస్తానుగా. బ్యాంకులో ఒక 5,000 ఉన్నాయ్యా, 5 కోట్లు చేయయ్యా. ఇదేనా మన ఆశ? అంతేగా, అదేగా ప్రార్థన. ఇందాక చెప్పారు కదా ఏమని, అది ఎక్కడి వచ్చిన మాట అది? దేవుడు భయ ద్వారా దేవుడు మాట్లాడాడు ఏమని? కొద్దిగుంటే దాన్ని ఎక్కువ చేస్తాడు. ఏం చేశాడు? 5,000 ఉన్నాయి దేవా, 5 కోట్లు చేయయ్యా, ఉన్నదాన్ని పెంచుతా అన్నావుగా. ఇది మన అందరి భక్తి జీవితం, అంతేనా? ఓకే, మీరు అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలుసు. మీరు అందరూ సారెపాత్ర స్త్రీ, ఏలియా లాంటి వాళ్ళు. ఆమెన్. ఏంది ఆశ్చర్యం వేసింది ఒకసారి. 17వ వచనం. అటు తరువాత ఇక్కడ తుఫాన్ మొదలైంది. ఇంకా ఇక్కడ తుఫాన్ మొదలైంది. ఎక్కడ తుఫాన్ మొదలైంది? అప్పుడు దాకా తిండే లేదురా దేవా, తిండి దగ్గర బతుకుదాం అనుకొని, కొడుకు పెట్టుకుందాం, నేను తిందాం అనుకొని బతుకుతూ ఉంది అప్పుడు దాకా. అప్పుడు అక్కడ ఆ విశ్వాసాన్ని జయించింది. ఆ విశ్వాసాన్ని జయించిందా లేదా? అది జయించింది. అంతా బాగుంది, సర్దుబాటు అవుతుంది అనుకున్న సరే ఇంకో తుఫాన్ వచ్చింది. ఎక్కడ? సారేపాతులో. ఎక్కడ? ఆ విధవరాలు ఇంట్లో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. అవునా? సడన్గా వచ్చింది. అది కూడా ఏమొచ్చింది? అటు తరువాత. అదంతా అయిపోయింది. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము విలువ జాలనంత వ్యాధి గలవాడాయెను. సడన్గా వచ్చినాయి వ్యాధి, ప్రాణం మీదకి వచ్చేంత వ్యాధి. అవునా? వచ్చినాయి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి? ఎందుకు వచ్చావు అసలు నా దగ్గరకు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏం ఉద్దేశించి వచ్చావు? అంతే కదా. రాని నిమిత్తం ఏమి అంటే అసలు ఏం పని మీద వచ్చావు? అడిగిందా లేదా? అప్పుడు అడిగిందా? నీ జీవంతోడు, నా జీవంతోడు. ఇప్పుడు ఏమైంది మరి విశ్వాసం? ఇప్పుడు క్వశ్చన్ చేసే లెవెల్కి వెళ్ళింది అదే స్త్రీ. ఎప్పుడు? తన కుమారుడికి ప్రాణాపాయ స్థితిలో మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు ఒకటి అయిపోయింది అనుకుంటే ఇంకోటి వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో కాదే ఇది. కరువు నుంచి మరణంలోకి. కరువుని జయించింది నమ్మకంతో, ఇప్పుడు మరణాన్ని జయించాలి విశ్వాసంతో. వచ్చిందా లేదా? ఏం మాట్లాడరు? మీకు అర్థమవుతుందా? ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి? ఏమి? నా పాపమును నాకు నువ్వు ఎందుకు వచ్చావు? నా పాపాలు జ్ఞాపకం చేస్తానికి వచ్చావా? అంటే ఆమె ఏమనుకుంటుంది? నా పాపాలను జ్ఞాపకం చేస్తానికి వచ్చావా అంటే, ఆమెకి సమస్య ఎదురైనప్పుడు, మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆమె ఏమనుకుంటుంది? అక్కడ ఒక సేవకుడు దేవుడు పంపించాడు అంటే నా పాపాలను జ్ఞాపకం చేస్తానికి పంపించాడేమో, నా పాపాల వల్లే, నేను చేసిన పనుల వల్లే ఒకవేళ ఇలా అయిందేమో అనుకుంటుంది ఆమె. అందుకే అక్కడ క్వశ్చన్ చేస్తుంది. ఏమని? దైవజనుడా,
నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా క్వశ్చన్ స్టార్ట్ అయినాయి. క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఎవరికి? అదే స్త్రీకి. మొదటి లెవెల్ జయించిందా లేదా? ఇప్పుడు రెండిట్లో ఏది పెద్దది సమస్య? కొడుకు మరణమే కదా, చెప్పాలి. మరణమే కదా. అక్కడ ఏం చేసింది ఆమె? ఏలియాతో, దేవజనుడా నా యుద్ధకు వచ్చి నువ్వు రాను ఉత్తరం ఏమి? నా పాపములు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై, అంటే అందుకే వచ్చాడు అనుకుంటుంది. నా పాపాలను జ్ఞాపకం చేసి నేను చేసిన పాపాల వల్ల మీకు పనిష్మెంట్ అని చెప్పడానికి వచ్చాడు అనుకుంటుంది ఆమె. అందుకే ఆమె అనుకుంటుంది. అక్కడ ఏలియా అలాంటి ఏం చేయలేదు. ఈరోజు మనకు కూడా దేవుడు ఆటి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే యుద్ధకు వచ్చి నామం చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, దేవుడైన నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలు చేర్చుకొని దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఆమె క్వశ్చన్ చేసింది కదా, ఎందుకు వచ్చావు నువ్వు? నా కుమారుడిని చంపడానికి వచ్చావా? నా పాపాలను జ్ఞాపకం చేస్తానికి వచ్చావా? అంటే ఆమె ఒక ప్రవక్త, ఒక ఏలియా ప్రవక్త అక్కడ ఉన్నప్పుడే ఆమెకి ఏం సంభవించింది? కరువు అయింది, సమృద్ధి వచ్చింది అనుకున్న సమయంలో మరణం వెంబడించింది కుమారుడిని. ఒక పరీక్ష అయిపోయింది, నెక్స్ట్ లెవెల్ పరీక్షలోకి ఆమె వెళ్ళిందా లేదా? అక్కడ అక్కడ ఆయన కూడా ఇలా మాట్లాడా? ఏం మాట్లాడలా. ఏం చేశాడు? ఆయన ఎన్ని క్వశ్చన్లు చేసినా ఏలియా అక్కడ మాట్లాడలేదు. ఏలియా స్వభావం అదే. ఏలియా దేవుణ్ణి గుర్తిరిగిన వాడు కనుక అక్కడ ఏమి కూడా మాట్లాడలేదు. నీ బిడ్డను నాకు ఇవ్వు అన్నప్పుడు ఏం చేశాడు? 19 నా బిడ్డ నా చేతికిమని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తనున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఇదవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని దేవునికి మొరపెట్టెను. నన్ను చేర్చుకుంది కదా, ఆ కుమారుని బ్రతికించు. నన్ను చేర్చుకుంది స్త్రీ, బ్రతికించు అన్నప్పుడు ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పరచాచుకొని, అంటే ఎట్లా పట్టుకొని, అవునా? అంటే ఒక మాటలో చెప్పాలంటే తన మంచం మీద పరుండబెట్టాడు. ఆ కుమారుడు మీద ఏలియా కూడా అలా మొత్తము కూడా సాష్టంగా పడుకున్నాడు. ముమ్మారు తను పరచాచుకొని అంటే అర్థమైంది. పరచాచుకొని అంటే యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని దేవునికి ప్రార్థింపగా, దేవుడు ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాడు. ఏం చేసింది? నన్ను చేర్చుకున్న ఈ స్త్రీకి, చూసావా, ఒక వ్యక్తిని చేర్చుకోవటం వల్ల, ఒక ప్రవక్తనైనా ఎవరినైనా చేర్చుకోవటం వల్ల ఉన్న ఆశీర్వాదం చూడండి ఇక్కడ. ఆమెన్. నన్ను చేర్చుకుంది కదా, చేర్చుకుందా లేదా? చేర్చుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా చిన్నవాని గదిలోని నుండి బయటకి 23 ఏలియా చిన్నవాన్ని తీసుకొని గది నుండి దిగి ఇట్లా ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతికి ఉన్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నువ్వు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును అనేను. సమృద్ధి వచ్చినప్పుడు అర్థం కాలేదా? 3.5 సంవత్సరాలు కరువులో కూడా దేవుడు పోషించినప్పుడు అర్థం కాలేదా? ఎప్పుడు అర్థమైంది? తన కుమారుడు బ్రతికించి మళ్ళీ చేతిలో పెట్టినప్పుడు అర్థమైంది. ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆమె విశ్వాసానికి మళ్ళీ పరీక్ష వచ్చినప్పుడు ఆమె అక్కడ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది. కానీ ఏలియా అలా చేయలేదు. ఈమె నన్ను చేర్చుకుందన్న ఒక కృతజ్ఞతతో దేవుడి దగ్గర మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? ఆమెని ఏం చేశాడు? ఆ బాబుని వేలుని బ్రతికించి మరలా ఎలా అయితే ఉందో అలా ఆరోగ్యంగా అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆమె సాక్ష్యం ఏంటి? ఫస్ట్ చూపించింది బెటరా, రెండోసారి చూపించింది బెటరా? ఫస్ట్ చూపించినది. రెండోసారి ఏమైంది? తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఏమైంది? విశ్వాసం చెదిరిపోయిందా లేదా? మనకి కూడా అంతే కదా. మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదు? ఇలాగా ఎన్ని కార్యాలు చేసి ఉండొచ్చు, ఎన్ని సాక్ష్యాలు చెప్పి ఉండొచ్చు, ఎన్ని అద్భుతాలు దేవుడు జరిగించి ఉండొచ్చు, ఎన్నిసార్లు సాక్ష్యాలు చెప్పాం. మళ్ళీ ఒక తుఫాన్ మన జీవితంలో రాగానే మళ్ళీ క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇదిగో క్వశ్చన్ బ్యాంకు అవుతున్నాయి లేవా? మళ్ళీ అది అయిపోగానే అమ్మయ్య దేవుడు నా ప్రార్థన విన్నాడు. అన్నయ్యని మర్చిపోతారు. ఇక ఇక్కడ 24లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంది? ఆ స్త్రీ ఏలియాతో, నువ్వు నిజంగా దైవజనుడివే. అప్పుడు తెలిసిందా? అప్పుడేమో అంతముందేమన్నది? యెహోవా జీవంతోడు, నీ దేవుడైనా. అప్పుడు దేవజనుడు అని తెలియలేదా? మరి ఇక్కడ ఏమంటుంది? అప్పుడు
నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఎందుచేత? కుమారుని లేపి చేతిలో పెట్టినందుచేత. కానీ అయినా కూడా ఆమెను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? అయినా కూడా ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు? దేవుడు ఆమె దేవుడితో నిలిచి ఉంది. భక్తి కలిగిన స్త్రీ, గొప్ప స్త్రీ ఆమె. సారెపాతు స్త్రీ అంటే అంత విశ్వాసం. ఈ రోజున మనము అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడతామా? అలాంటి పరిస్థితుల్లో మనము ఆమె చేసిన పని చేయగలమా? చూడండి ఒక్కసారి, దేవుడిని నమ్మిన విషయంలో. కానీ కుమారుడు కదా, విధవరాలు కదా, భర్త లేడు కదా, అసలుకి ఆశ మొత్తం కుమారుడి మీదే ఉన్నాయి కదా. విశ్వాసం మొత్తం ఆమె ఆశ అంతా ఎవరు? కుమారుడు. అలాంటి కుమారుడు ఇదైపోయేసరికి ఎవరైనా చెదిరిపోరా? ఇక బ్రతికెందుకు, జీవితం ఎందుకని. కానీ అయినా కూడా దేవుడి దగ్గర ఏం చేస్తుంది? మొర్ర పెడుతూ ఉంది. అక్కడ ఆమె కోసం మళ్ళీ ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు? నన్ను చేర్చుకున్న స్త్రీ కుమారుని నువ్వు మరలా ప్రాణము తిరిగి వచ్చేటట్టు చేయమన్నప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని ఏం చేశాడు? ప్రార్థన చేశాడా లేదా? దేవుడు క్వశ్చన్ చేశాడా? నిందలు పాలు చేస్తాను, నన్ను ఇక్కడ పంపించావా? తిండి లేకపోయిన బొత్తగా నేను మాట పడతాను నీకు తెలీదా అన్నాడా? ఏలి అన్నాడా? రొట్టె ముక్కల కోసం అని చెప్పావు, ఇక్కడికి నీకు పెడతది పో అన్నావు, మరి నిందలు ఏంది నాకు అని క్వశ్చన్ చేసి లేదు. చాలా నేర్చుకోవచ్చు మనం, చాలా నేర్చుకోవచ్చు. మనకైతే ఎమ్మటే వస్తాయి. ఎందుకు పంపించావు నన్ను? ఏమంత మాట్లాడతానికి పంపించావా అని అన్నాడా? అక్కడ కూడా కృతజ్ఞత చూపించాడు. నన్ను చేర్చుకుంది, నన్ను పోషించింది అని చెప్పి. ఎవరు రావటంలో ఎవరికి బెనిఫిట్ అయింది వాస్తవానికి? ఒక అప్పమే అడిగాడు ఒక్కటే, తర్వాత పెట్టేది లేదని మనకు కనపడలా. పెట్టే ఉంటుంది. 3.5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడంటే దాని అర్థమైంది పోషిస్తానికి దేవుడు ఏం చేశాడు? ఒక అప్పం ఇవ్వడంతో 3.5 సంవత్సరాలు ఏం చేసింది? అయిపోలేదు కదా. ఇంకా తీసుకొచ్చి ఒక అప్పం కాదు, అప్పాలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత. కానీ ఒకరోజు ఏమైంది? 3.5 సంవత్సరాల తర్వాత తుఫాన్ ఎదురైంది. అది అయిపోయింది. అందుకే అక్కడ అన్నాడు మధ్యలో మీకు రాశాడు, అర్థమైందా? బుడ్డిలో తక్కువ కాలేదు, నూనెలో తక్కువ కాలేదు అంటే అర్థం ఏంటి? మళ్ళీ వర్షం పడ అంటే అక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏమైంది? కొంచెం అలజడి వచ్చింది, కొంచెం భయం వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. ఆయన ఎవరో మర్చిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ బతికిచ్చి చేతులు పెట్టినప్పుడు చెప్తుంది ఏమని? మన జీవితంలో కూడా ఇలాంటి అన్నీ వస్తాయి. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, చెప్పి ముగిస్తాను. 1:2 యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలిగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? ఇప్పుడు ఆ శ్రమలు వచ్చింది, వాస్తవానికి ఏం చేయాలమ్మా? కానీ అందుకే ఇక్కడ దేవుడు మనకైతే ముందుగానే చెప్తున్నాడు ఏమని? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసులకు ఏముంటుంది? ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? ఒకరు ఫస్ట్ క్లాస్లో వస్తారు, ఒకరు సెకండ్ క్లాస్లో వస్తారు, ఒకరు థర్డ్ క్లాస్లో వస్తాడు, ఇంకోటి అసలు ఏమి రాడు, అక్కడే ఉంటాడు. మళ్ళీ అదే సంవత్సరం ఆ సంవత్సరం అదే చదువుతాడు. అంతేనా కదా? ఇక్కడే ఉంటున్నాడు. విశ్వాసములో పరీక్షలో నెగ్గిన వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లెవెల్ ఆ లెవెల్కి తగ్గట్టు పరీక్ష ఉంటుంది. ఇంజనీర్లకు ఇంజనీర్కి తగ్గట్టు ఉంటుంది, ఐఏఎస్లకు ఐఏఎస్ తగ్గట్టు ఉంటుంది. అవునా? ఎక్కడ ఉండవలసింది అక్కడ ఉంటుంది. ఆ లెవెల్లో నువ్వు ఎదిగావు కనుక దానికి తగ్గట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన కూడా అన్నింటినీ ఏం చేస్తూ వెళ్ళాలి? అందుకే ఇక్కడ అన్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు, చెప్పు పక్కలకి, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆ పరీక్ష ఏం చేయాలంట? ఓర్పును పుట్టించాలంట. ఓర్పు కోల్పోవద్దు. ఇక్కడ ఆమె ఓర్పు కోల్పోయింది, సహనం కోల్పోయింది. అందుకే ఒక దైవజనుడిని ఏమేమి మాట్లాడాలో అవి అనేసింది. కానీ దేవుడు అవి వినలేదు. అవునా? అవి పట్టించుకోలేదు. ఎందుకు అంటే పట్టించుకునేవాడే. కానీ అక్కడ ఏలియా ఏం చేశాడంటే, ఆమె నన్ను చేర్చుకుంది అని మళ్ళీ దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఆమె అన్న మాటలను తను క్షమించి దేవుడు ఏం చేశాడు? కుమారుని బతికిచ్చాడు. ఆమెన్. అదే సమయంలో ఏలియా అక్కడ వచ్చి ఆమె గురించి ప్రార్థన చేయకపోతే, అందుకే ఏం చేయాలి? ఎవరిని చేర్చుకుంటే, ఇప్పుడు ఏలియాని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టామా? దేవుడినే చేర్చుకున్నట్టు. ఆమెన్. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించిన వారిని నేను. అవునా? ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? ఆమెను ఆశీర్వదించాడా? దేవా నన్ను అట్లా అన్నది ఇట్లా అన్నది ఆమె సంగతి ఏంటో చూడన్నాడా? ఏలీషా అయితే శపించాడు.
ఎలీషా శపించినప్పుడు 18 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎలీషాని కొంతమంది పిల్లలు ఆటబట్టించారు. ఆటబట్టించారు. గుండోడొత్తండు, పొట్టోడొత్తండు అని చెప్పి ఏదో ఆటలు పట్టించారు. ఎలీషాను చూసి ఎలీషా కోపం వచ్చింది. కోపంలో ఎలీషా ఆ చెట్టు తొర్రల్లోంచి 2 ఎలుగుబంట్లు వచ్చింది కాక ఎలుగుబంట్లు వచ్చేసి ఆ పిల్లలందరినీ చంపేసినాయి. ఇది ఒక దైవ సేవకులైన, దేవుడిని అంగీకరించిన విశ్వాసులైనా ఉన్న ఒక అధికారం. అందుకే దేవుడు నోరును కాపాడుకోవాలి. అనవసరమని రిలీజ్ చేయొద్దు, అనవసరమైన శాపాన్ని వదలొద్దు, అనవసరంగా ఏది చేయొద్దు. ఆమెన్. ఇక్కడ ఏమన్నాడు? అందుకే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని. ఎప్పుడు? పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగి. పరీక్ష ఏం చేస్తుందంట? విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఏం చేయాలంటే ఓర్పును పుట్టించాలి. అలాంటి సందర్భంలో నీ పరిస్థితి బాగలేనప్పుడు నువ్వు సహనం కోల్పోవద్దు, ఓర్పు కలిగి ఉండాలి. యోబు కలిగి ఉన్నాడా లేదా? ఓర్పులో ఎవరిని చూస్తాం మనం? యోబులో ఓర్పును చూస్తాం. 2 అంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు. దేవుడి మీద మాట పడనేయలేదు. దేవుడు తనలో ఒక మాట అనలేదు. భార్య వచ్చింది, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఎవరు వచ్చినా మనోడు కదిలింపబడలా. ఎవరోడు? మనోడనా? యోబు పేరు ఎంతమంది పెట్టుకుంటారు? వద్దంట. అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏది? దేవుడితో ఉన్నప్పుడు నీకు శ్రమ వచ్చినా ఆనందమే. ఎందుకు ఆనందం అంటే, ఇప్పుడున్న శ్రమను చూడకు, దాని తర్వాత రాబోయే 2 ఆశీర్వాదాన్ని చూడు. అది తెలిసిన వాడు ఆనందంగా ఎంచుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ సారెపతు స్త్రీ ఏం చేసింది, ఏలీ అక్కడ ఏం చేశాడు, వాళ్ళిద్దరిని దేవుడు ఎలా పరీక్షించాడు, అన్నీ కూడా మీకు అక్కడ వాక్యాలు చదువుతుంటే అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనకి శ్రమ ఉందా? పక్కలకు చెప్పు, నీకు శ్రమ ఉందా? డోంట్ వరీ, ఆనందించు. శ్రమ ఉందా? ఓర్పు కలిగి ఉండు. శ్రమ ఉందా? దేవుడు నీకు తెలియని రీతిగా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఎలా చెప్పు? నీవు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు. ఏలీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అక్కడ దేవుడికి ఈరోజు ధనవంతులకు ఆజ్ఞాపిస్తాడేమోని, అక్కడ పూట గతికి లేనామకు ఆజ్ఞాపించాడు. చూడు దేవుడు ఎలా అద్భుతాలు ఎలా ఉన్నాయి చూడు. ఇశ్రాయేలు అనేక మంది ఉన్నారు, అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ ఏలీ అని దేవుడు అక్కడికి పంపించలేదు. ఎక్కడికి పంపించాడు? నీకేమీ లేని సమయంలో దేవుడు పంపించవచ్చు. అర్థమవుతుందా? నీ కష్టంలో ఉన్నప్పుడే పంపించవచ్చు పరీక్షిస్తానికి. నీకు నువ్వు ఇప్పుడు ఆమె ఆనందంగా ఉంది, అబ్బా కరువు పోయింది, అన్ని పోయినాయి, సమస్యలు పోయినాయి, 3-4 సంవత్సరాలు దేవుడు అని పోషించాడు, తక్కువ కాలేదు, ఏమి ఊరతనే ఉందని చెప్పి అందరినీ పోషించింది ఆమె కూడా అయింది. ఒక్కసారి సడన్గా వచ్చి పడ్డది. ఏంటిది? తుఫాను. పడ్డదా లేదా? సడన్గా ఒక్కసారి ఏమైంది అక్కడ? ఒక్కసారి రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది, తన కుమారుడు చనిపోయాడు. ఆ టైంలో చూస్తాం మనం. కానీ అక్కడ ఏలియాని చూసి నేర్చుకోవాలి మనం. అక్కడ ఆ చివరి క్షణాలు ఎక్కడ ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఫస్ట్లో అయితే ఇద్దరిని చూసి నేర్చుకోవాలి, చివరిలో అందుకే నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో మొదటిగా ఆత్మీయంగా ఉన్నాడని చెప్పేసి మొదటిగా పద్ధతులు కాదు. ప్రతిసారి నువ్వు నీ సహవాసము చివరిలో అయినా మొదట్లో అయినా ఎవరితో ఉండాలంటే ఏలియా లాంటి వ్యక్తులతో ఉండాలి. క్రీస్తుని కలిగి ఉన్న మనస్సును కలిగి ఉన్న వాళ్ళతో ఉండాలి. ఇక్కడ ఏలియా వచ్చాడు కాబట్టి ఏలియా గురించి చెప్తున్నా. కానీ మనస్సు ఎలా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తుని అంగీకరించి నడిచేవారిగా ఉండాలి. ఏలియాని అంగీకరించి కాదు. ఏలియా యొక్క ఉద్దేశం అక్కడ తెలుసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏలియా ఓర్పు కలిగి ఉన్నాడా ఏమున్నాడు నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకొని మనం వాటిని అవలంబించాలి. ఆ ప్రకారంగా నడిచేవారు అయి ఉండాలి. ఆమెన్. లేచి నుంచి ఉందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం నాయన. అవునైనా కరువులో నుంచి, దరిద్రంలో నుంచి నాయన సారెపతు స్త్రీని, కరువు సమయంలో ఏలియాని ఏ విధంగా పోషించి ఉన్నావో, ఏ విధంగా సమృద్ధిని దయచేసి ఉన్నావో మేము ఈరోజు నాయన లేఖనాల ద్వారా నేర్చుకున్నాం. అవునా తండ్రి, నాయన చివరిలో కూడా నా తండ్రి తన విశ్వాసాన్ని కోల్పోయింది. అవునైనా ఒక దైవ సేవకులను కూడా నా తండ్రి నువ్వెందుకు వచ్చి ఉన్నావు, నా పాపాలు జ్ఞాపకం చేయడానికి వచ్చి ఉన్నావా, మరణాన్ని తీస్తాకొని వచ్చావా అని. కానీ ఆ సమయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాకు కూడా నా తండ్రి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అనేక సార్లు అయినా పరీక్షలకు కూడా ఎదురవుతూనే ఉంటాం. ఆ పరీక్షను ఆయన నువ్వు దగ్గర నుంచి వచ్చిందని విశ్వాసంలో మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం కొరకును, ఆశీర్వాదాలు సమృద్ధిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం కొరకును అని గ్రహించుకొని ఓర్పు కలిగి నా తండ్రి, సహనము కలిగి నా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని అవునైనా చెప్తున్నారు. మీరు నానా విధమైన శోధనలో పడ్డప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడు అని చెప్పావు కదా.
ఈరోజు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి శోధలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి కరువులు, ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా మేము నీ పిల్లలమై ఉన్నాము కనుక, నువ్వు మాతో ఎల్లప్పుడూ నువ్వు ఉన్నావు కనుక, ఇదిగో నా తండ్రి అది గ్రహించుకొని ఓర్పు కలిగి, సహనం కలిగి ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎక్కడ ఆగిపోయేవారుగా కాక, పడిపోయేవారుగా కాక, అనవసరమైన వ్యక్తులు మాలో ఉండకుండా, అనవసరమైన సహవాసాలు మాలో లేకుండా, అవునా తండ్రి, అంతరంగ మందునైనా దినదినము వర్ధిల్లుట కొరకు, ఆత్మ సంబంధమైన విషయంలో దినము వర్ధిల్లుట కొరకు పౌలు చెప్పినట్టుగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినం వర్ధిల్లుతున్నాడని చెప్పినట్టుగా మేమును ఆ ప్రకారంగా ఓర్పు కలిగి, సహనం కలిగి ముందుకెళ్ళి కృప దయచేయమని. ఈ రోజున ఆయన ఎంతోమంది కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. ఆ సారపాతి స్త్రీకి నాయన సమృద్ధిని దయచేసినట్టు, ఏలేకి కావాల్సిన సమృద్ధిని నాయన 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ద్వారా పోషించినట్టు ఇద్దరిలో కూడా నాయన సమృద్ధిని చూస్తున్నాం. అలాంటి సమృద్ధిని ఆయన ఈరోజు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తిలోకి, ఆ కష్టంలో, ఇబ్బందుల్లో, శోధనలో నాయన ఉన్న ప్రతి ఒక్కరిలోకి నా తండ్రి అది వచ్చునుగాక. ఎంతమంది ఉన్నా కూడా నా తండ్రి, ఇశ్రాయేలు అనేక మంది ఉదరాలు ఉన్నారు, అయినా కూడా నా తండ్రి నువ్వు తన దగ్గరికే పంపించి ఉన్నావు. అవునైనా ఈరోజు ఎవరు ఎలాంటి ఉన్నా కూడా నా తండ్రి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా నా తండ్రి నాయన ఆశతో, నమ్మకముతో అనేక మందికి నాయన నువ్వు చెప్పిన విధంగా నాయన ముందుకు తీసుకెళ్లేవారిగా ఉండటం కొరకు సహాయము చేయమని ఈరోజు ప్రతి ఒక్కరు హృదయాలతో మాట్లాడావు. ప్రతి ఒక్కరు విశ్వాసంలో నాయన నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఉన్నావు. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యమైన కృప, మనకి ఎన్నో విషయాలు తెలియపరుస్తూ, దేవుడి యొక్క ఉద్దేశం తెలియపరుస్తూ, విశ్వాసంలో ఎలా ఉండాలి, అవిశ్వాసంలో, శ్రమల్లో ఎలా ఉండాలి, మనకు అన్ని నేర్పుతూ, మనకి జ్ఞాపకం చేస్తూ, మనల్ని విజయంలోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసం ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ అన్ని విషయాల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉండి మిమ్మల్ని వేరే యొక్క ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించును గాక.